ఒక రకంగా కొత్తగా డెవలప్ అయిన ఒక సూపర్ స్పెషాలిటీ ఒక సైకాట్రీ బ్రాంచ్. ఈ మెడికల్ సైన్స్లో మనము అన్ని రకాల డ్రగ్ అడిక్షన్స్, బిహేవియర్ అడిక్షన్స్ 20% జనాభాలో ఈ ఏదో ఒక రూపంలో అడిక్షన్, టొబాకోను, ఆల్కహాల్, డ్రగ్స్, సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయాము, తర్వాత గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయిపోయారు, లేకుంటే యూట్యూబ్ అడిక్షన్ అయిపోయాము, ఇట్లా అని చెప్పి వింటున్నాం. స్టార్టింగ్ ఫన్ కోసము ఏదో ఒక ముందు దీనికి ఇంత నేను బానిసైతాను అన్న ఆలోచనతో పోకుండా ఏదో ఆట ఆడుదాం అన్న ఒక ఆటలాగాను వారానికో నెలకో సంవత్సరానికో లెక్క తీరా చూస్తే లాసే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ దాని డబ్బు సంపాదించే మెథడ్ ఆ గ్యాంబ్లింగ్ తోనే 100లో 95 మందికి ఈ అడిక్షన్ బారిన పడ్డా కూడా ఓపీబీఎస్ కనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. బ్రెయిన్ అన్న కండిషన్ అడిక్షన్ దాకా దారి తీసిందంటే అది దీర్ఘకాలికంగా ఒక రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యే జబ్బేది. టీ మన ఇంట్లోనే రెగ్యులర్ ప్రతి ఇంట్లో ఉండే టీ కాఫీలు కూడా డ్రగ్ లాంటివే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సర్ట్ అను ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం పార్టీ, ఆ వ్యక్తిలో విపరీతమైన ఇరిటేషన్, రెస్ట్లెస్నెస్, ఒక రకంగా హెడ్ ఏక్, ఇంకా చెప్పాలంటే నర్వస్ సిస్టమ్ షేకింగ్నెస్. అంటే ఇది ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ కానీ హెరిడేటరీ సార్. కీటమైన థెరపీ వాడతారు, అంటే లో డోస్ తక్కువ క్వాంటిటీలో డోసేజ్ చేస్తూ వాళ్ళని స్టేట్ ఆఫ్ మన మూడ్ చేంజ్ చేస్తూ వస్తారు. మన ఇండియాలో తెలంగాణ ర్యాంక్స్ టాప్ ఇన్ ద ఆల్కహాల్ కన్సంప్షన్. ఆకలిలో ఉన్నప్పుడు తినే అన్నమైనా, దప్పిక దాహమైనప్పుడు తాగే నీళ్ళైనా, మనకు ఇంకాస్త మంచి ఫీలింగ్స్ తో చేసే మనం సెక్సువల్ యాక్టివిటీ అయినా. అంటే ఇప్పుడు లిక్కర్స్ లో కూడా కొన్ని బ్రాండ్స్ లో ఏజ్డ్ లిక్కర్ అని వస్తుంది సార్. అంటే 12 years ఏజ్డ్, 21 years ఏజ్డ్ అని క్లోరాల్ హైడ్రేట్ లాంటివి కొన్ని కలుపుతూ ఉంటారు. కొన్ని యాడింగ్ ఆల్కోజలం లాంటి మెడిసిన్స్ కూడా కలుపుతున్నారంటే. అంటే ఫస్ట్ 1 hour లో నీరా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు నీరా ఉంటుంది, అది ఆల్కహాల్ కాదు, తీసుకోవచ్చు అంటారు సార్. ఇది 4 కన్నా ఎక్కువ, అంటే 400 mg కన్నా ఎక్కువ కెఫిన్ కన్జ్యూమ్ చేస్తే పర్ డే మన బాడీ, ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించిన వాటిలో అన్ని రకాలమైన హార్మ్ఫుల్ థింగ్స్ నికోటిన్ తోటి యాడ్ అయిపోయి తయారవుతున్నాయి. అపోహలు ఏంటంటే న్యాచురల్ ప్లాంట్ కదా సార్, అదేమి డ్రగ్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకొని నీ స్టడీ నడుస్తున్నా, స్టడీ అంటే ఎట్లుంటుంది, దానికి కింద పడిపోతుంటాడు. సేమ్ గాంజా కూడా అలా మనల్ని ఫూల్ చేసే డంప్ చేసే ఒక డ్రగ్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వియర్డ్ అడిక్షన్స్ అంటే ఏమైనా ఉన్నాయా సార్? మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఇది కూడా అడిక్షన్ అనిపించేలా ఉండేది. వెల్కమ్ టు రంజిత్ కుమార్ టాక్స్. థ్యాంక్ యూ అండి, మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు చేసేది డి అడిక్షన్ గురించి చేశాము. డాక్టర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మనకు కొంచెం టైం ఇచ్చారు. దాన్ని యూటిలైజ్ చేస్తూ ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనకి ఏమేమి అడిక్షన్స్ ఉన్నాయో వాటి గురించి, డి అడిక్షన్స్ కూడా ఎట్లా చేయాలి, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండాలి, రిలేటివ్స్ కానీ ఎవరున్నా ఒక పర్సన్ అడిక్ట్ అయ్యారని చెప్పి చెప్తాం కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలి అని చెప్పి ఓవరాల్ గా వీడియో మొత్తం చేశాము. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాజ్ ద ఫుల్ వీడియో. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, మేము చాలా ట్రబుల్ చేసాము ఇంత దూరం. ఇట్స్ మై ప్లెజర్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. యాజ్ ఎ ప్రొఫెషన్ డి అడిక్షన్ స్పెషలిస్ట్, సైకాట్రిస్ట్ గా ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంది లైఫ్? డెఫినెట్గా అండి, ఇది బాగా ఒక రకంగా కొత్తగా డెవలప్ అయిన ఒక సూపర్ స్పెషాలిటీ ఒక సైకాట్రీ బ్రాంచ్. ఈ మెడికల్ సైన్స్లో మనము అన్ని రకాల డ్రగ్ అడిక్షన్స్, బిహేవియర్ అడిక్షన్స్, పేషెంట్స్ యొక్క ఇటువంటి సమస్యలతో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు పబ్లిక్లో. చెప్పాలంటే దాదాపుగా 20% జనాభాలో ఈ ఏదో ఒక రూపంలో అడిక్షన్, టొబాకోను, ఆల్కహాల్, డ్రగ్స్, ఈవెన్ బిహేవియర్ అడిక్షన్స్ అని కొత్తగా కాన్సెప్ట్ వచ్చాయి. వీటి బారిన ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళని మనము మన ట్రీట్మెంట్లోకి తీసుకురావడంలో ఉన్న ఇబ్బందిని మనకు తక్కువ, చాలా టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా, అంటే పబ్లిక్లో చాలా మంది ఉన్నా బట్ ట్రీట్మెంట్ దాకా వచ్చి కరెక్ట్గా మెడిసిన్స్ వాడే పీపుల్స్ చాలా తక్కువ మందిలో ఉన్నాం. సో కాబట్టి సైన్స్ చాలా వరకు ఇంకా మన పాపులేషన్లోకి, మన జనాభాలోకి అందుబాటులోకి రావాలి, అవగాహన పెరగాల. సో ఇంకా ఫ్యూచర్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాక్టీసెస్ ఇంకాస్త అందుబాటులోకి వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు అడిక్షన్ అంటే ఏంటి సార్? అంటే ప్రతి ఒక్కరు దేనికో నేను అడిక్ట్ అయ్యాను అంటారు. అసలు అడిక్షన్ అంటే ఏంటి సార్? కరెక్ట్ అండి. అడిక్షన్ అన్న పదం ఈ మధ్య కామన్ గా కూడా వింటున్నాం. సో డ్రగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఒకటే కాకుండా సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోయాము, తర్వాత గ్యాంబ్లింగ్ అడిక్షన్ అయిపోయారు, లేకుంటే యూట్యూబ్ అడిక్షన్ అయిపోయాము, ఇట్లా అని చెప్పి వింటున్నాం. కరెక్ట్ అండి. అడిక్షన్ అంటే బేసికల్ గా రిపీటెడ్ గా
ఒక మైమరిపించేంత వరకు మనము ఒక దాన్ని రిపీటెడ్గా తీసుకునే విధానము, దీన్ని డిఫికల్టీ టు రెసిస్ట్ అంటాం. అంటే ఆపుకోవడానికి కష్టపడడం, ఇబ్బంది పడడము, కంట్రోల్ చేసే విధానము, అక్కడ కన్సిక్వెన్సెస్ నెగిటివ్గా ఉన్నా కూడా దాని మీదనే డెస్పరేట్గా తీసుకోవడము, కోరిక క్రేవింగ్ ఎక్కువగా దీనికి సంబంధించిన కోరిక రెసిస్ట్ చేసుకోలేనంతగా అడ్జు ఉండడము, ఇటువంటిని అడిక్షన్ జబ్బులో ఒక మెయిన్గా క్యారెక్టరిస్టిక్స్ అంటాం దీన్ని. ఇటువంటి వాటిని బారిన పడిన వాళ్ళని మనం అడిక్షన్ కేటగిరీ కింద పెట్టుతుంటాం. ఓకే ఓకే సార్. అంటే బిహేవియరల్ అడిక్షన్ అని చెప్పారు కదా సార్ ఎంతో, అసలు బిహేవియరల్ అడిక్షన్ అంటే ఏంటి సార్? బిహేవియర్ అడిక్షన్ అంటే ఏ బిహేవియర్ కూడా దాంతో పాటు కొద్దిగా ప్లెజర్ వచ్చింది, ఫన్ వచ్చింది, లేకుంటే దాంతో రిలాక్స్ అయిపోతున్నారు అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్స్ తోటి ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన బిహేవియర్, అది మెల్లమెల్లగా దీనివల్ల మనకు పర్యవసానాలు నెగిటివ్గా ఉన్నాయి మన పర్సనల్ హెల్త్లో కానీ, ఫ్యామిలీలో కానీ, మన వర్క్లో కానీ, అయినా కూడా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ వదిలేసి దీని మీదే ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నారు. అది లేకపోతే ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేసుకునే విధానంలో చాలా తడబడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని బిహేవియరల్ అడిక్షన్ అంటాం. ఇది గ్యాంబ్లింగ్ అయినా, లేకుంటే ఒక ఇంటర్నెట్తో వాడకంతో చేసే ఒక గేమింగ్, ఇంటర్నెట్ గేమింగ్స్ అంటారు కదా, వీడియో యాప్స్ తోటి వీడియో గేమ్స్ అయినా సరే, లేకుంటే ఎక్సర్సైజ్ అడిక్షన్ అయినా, లేకుంటే ఒక అశ్లీలపు మనకు వీడియోస్ పోర్న్ అడిక్షన్ లాంటివి వీటి పెట్టైనా, లేకుంటే కాస్త షాపింగ్ అడిక్షన్ అంటారు. అంటే మనకున్న పర్చేజింగ్ కెపాసిటీతో పోలిస్తే డెఫినెట్గా చాలా బియాండ్గా వీళ్ళు పర్చేజింగ్లో వెళ్ళిపోతున్నారు, షాపింగ్ అడిక్షన్ లాంటివి. సో లేకుంటే కొన్నిసార్లు ఫుడ్ అడిక్షన్ అన్న కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంటుంది. అంటే కొన్ని స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్లో వీళ్ళు అనేబుల్ టు కంట్రోల్, నెగిటివ్ కన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా ఆ ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇటువంటి ఫుడ్ అడిక్షన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాదాపు చెప్పాలంటే ఒక ప్రవర్తన నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావా, ఆ ప్రవర్తన కంట్రోల్ చేసుకోలేకపోవడంలో నువ్వు ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారా, దానివల్ల హెల్త్, సైకలాజికల్గా, సోషల్గా కన్సిక్వెన్సెస్ నెగిటివ్గా నీకు ఇబ్బంది తలెత్తినా కూడా దాన్ని వదలలేకపోతున్నావా, రోజు అది లేకపోతే నీకు గడవట్లేదు, ఆ బిహేవియర్ లేకపోతే నార్మల్గా ఉండలేకపోతున్నాము, నిద్ర అయినా సరే, లేకుంటే నార్మల్గా ఉండే మనసు ఆ రకంగా ఉండలేకపోతుంది, అది లేకపోతే చికాకు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా అడిక్షన్ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. ఓకే. సో గ్యాంబ్లింగ్ అంటారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్ ప్రాబ్లం ఉంటుంది అనుకో, స్టార్టింగ్ ఫన్ కోసమో ఏదో ఒక ముందు దీనికి ఇంత నేను బానిసైతాను అన్న ఆలోచనతో పోకుండా ఏదో ఆట ఆడుదాం అన్న ఒక ఆటలాగాను, లేకుంటే దాంతో వచ్చే ఒక ర్యాండమ్ గా వచ్చే ప్లెజర్, వచ్చే మనకు బెట్ వచ్చిన తర్వాత వచ్చే ప్లెజర్ తోటి ఎంజాయ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినది. మెల్లమెల్లగా డైలీ దానికంటూ ఇంత డబ్బుతో ఆడడము, తర్వాత రాను దానివల్ల లాసే ఉన్నా కూడా వారానికో, నెలకో, సంవత్సరానికో లెక్క తీరా చూస్తే లాసే ఉంటది. అయినా కూడా మళ్ళీ దాని డబ్బు సంపాదించే మెథడ్ ఆ గ్యాంబ్లింగ్ తోనే మళ్ళీ నేను తెచ్చుకోవాలి అన్న ఒక ఆలోచన అంతా, ఆ ప్రవర్తన అంతా చుట్టూ తన లైఫ్ అంతా కూడా గ్యాంబ్లింగ్ ఎలా ఆడాలన్న ఆలోచనతో నిండిపోవడం, ఎప్పుడు ఆడాలా, ఎలా ఆడాలా, తర్వాత దాన్ని ఎక్కడి నుంచి మనం ఆడడానికి కావాల్సిన డబ్బుని ఎలా సంపాదించాలో దీని మీదే ఉంటుంది. తర్వాత మళ్ళీ లాస్ అయిపోయినా కూడా మళ్ళా దాంతోనే తెచ్చుకుందాము, సంపాదిద్దాం అన్న ఆలోచన రావడం. సో దీంతో ఫ్యామిలీలో హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ రావడము, ఫ్యామిలీ అంతా కూడా డిప్రెస్ అయిపోవడం, ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళు సతమతం అవడము, తర్వాత ఆ వ్యక్తి కూడా ఈ ఆడిన తర్వాత వచ్చే కన్సిక్వెన్సెస్ తో డిప్రెషన్, గిల్టీ, సూసైడ్ ఆలోచనలు, ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. అయినా కూడా గ్యాంబ్లింగ్ ని మళ్ళీ అవకాశం వచ్చే ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతుంటారు కంట్రోల్ చేసుకోవడంలో. ఇవన్నీ కూడా బిహేవియర్ లో ఒక అడిక్షన్ పర్స్పెక్టివ్ లో చూడాల్సి వస్తుంది. సో ఈ రకమైన కేటగిరీని వాళ్ళని హైలైట్ చేస్తే ఫస్ట్ తనకున్న అలవాట్లని ఒక ప్రాబ్లం లాగా గుర్తించగలుగుతాయి. ఎక్కడెక్కడ ప్రాబ్లం గా నా అలవాటు, నా బిహేవియర్ మారుతూ వస్తుంది. వీటిని రికగ్నైజ్ చేసిన తర్వాత కూలంకషంగా దీన్ని నా యొక్క రిస్క్లు ఏమున్నాయి, ఇంకా నేను నెగిటివ్ లో ఉన్నప్పుడు నేను పాజిటివ్ అవ్వడానికి, లేకుంటే ఒక ఇరిటేషన్ లో ఉన్నప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు నేను ఓన్లీ గ్యాంబ్లింగ్ ద్వారా మాత్రమే మళ్ళీ రికవర్ అవ్వగలుగుతాను అన్న ఒక్క థాట్ తోటి స్ట్రక్ అయిపోయానా. ఇలా చూస్తే మనం వేరే ఆప్షన్స్ లో వదిలేసుకోవడము, లేకుంటే అవన్నీ దాదాపుగా దాన్ని ఎక్కువ యూజ్ చేయలేకపోవడము, ఫ్యామిలీలో దీని యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ కానీ, మనస్పర్ధలు కానీ, టైం ఫ్యామిలీ మెంబర్స్ కేటాయించకపోవడం కానీ, సో ఇవన్నీ కూడా
దాని యొక్క కాంప్లికేషన్స్ తెలియజేస్తుంటాయి. సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనం గుర్తించినప్పుడు మనము డీటెయిల్గా ఒక పర్సన్ని ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి నేచర్ ఉంది, ఎంత సైకలాజికల్గా ఇబ్బందులు కండిషన్స్ డెవలప్ అయ్యాయి, వాటిని ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేస్తూ దీని యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేయించాలి వాళ్ళని. ఇది ఏదైనా ఒక ప్రవర్తన కానీ డ్రగ్ కానీ బ్రెయిన్ని స్టిమ్యులేషన్ చేయడం స్టార్ట్ అయిపోయాక కొంతవరకు మాత్రమే మన కంట్రోల్ లాగా ఉన్నట్టుంటుంది. తర్వాత కొన్ని డెవలప్ అవుతాయి. ఏమేమి డెవలప్ అవుతాయి? కోరిక. అది నార్మల్గా ఏదో మనము టీ తాగుదాము, కాఫీ తాగుదాము ఒక రోజుకి ఒక కప్పు 2 కప్పు, అలాంత చిన్న కోరికలాగా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఆ ప్లేస్ పోయి ఎట్లా వాకింగ్ చేసొద్దాం అన్న చిన్న కోరికలాగా ఉండకపోవచ్చు. దీని యొక్క కోరిక నువ్వు కంట్రోల్ చేసుకోలేనంతగా ఇర్రెసిస్టబుల్గా ఉండొచ్చు. రెండవది కంపల్షన్ అంటాం. అంటే ఇది చేయకపోతే నేను నామగా ఉండలేను అన్న ఒక 3 స్టేట్కి వెళ్ళిపోతున్నావా అంటే డిఫికల్టీ టు రెసిస్ట్ అంటాం. కంట్రోల్ చేసుకోలేని గుణంగా రిపీటెడ్గా మళ్ళీ అందులో రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. తర్వాత కన్సిక్వెన్సెస్ ఆలోచన చేయండి. అంటే దీంతో నా పర్యవసానం నా పర్సనల్ లైఫ్లో హెల్త్గా, ఫ్యామిలీగా, ఈవెన్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాను అన్నప్పుడు దీన్ని మనం కన్సిక్వెన్సెస్ నెగిటివ్గా ఉన్నా కూడా మళ్ళీ దానికే నేను డెస్పరేట్గా ఉంటున్నా. ఇలాంటివి గమనించినప్పుడు డెఫినెట్గా ఇవి మనం ఏదో కొద్ది మన బిహేవియర్ అడిక్షన్ బిహేవియర్కి సంబంధించిన లక్షణాలుగా చూడాలి. బ్రెయిన్లో జరిగే మార్పుల వల్ల ఇలాంటి ప్రవర్తన ఇదొక్క విషయానికి ఇలా డెవలప్ అయిపోయినాయి. మామూలుగా మనము అన్ని రకాలుగా ఫోకస్ పెట్టుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే ఇంత ఎక్కువగా డిపెండ్ కాలేం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నానుడిలో ఉన్నది చెప్పానంటే లవ్ అడిక్షన్ కూడా అంటారు. సో ఏదైనా సరే నువ్వు రిపీటెడ్గా మైమర్పిచ్చే విధంగా నువ్వు చేసుకుంటూ పోయావు అనుకోండి, అది పర్యవసానాలు నెగిటివ్గా దారి తీస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోయావు, ఆపుకోలేకపోయావు అన్నప్పుడు దీన్ని మనం అడిక్షన్ యాంగిల్ చూడాల్సి వస్తుంది. సో కాబట్టి మనకి ఇప్పుడున్న మెడికల్ స్పెషాలిటీలో ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్తో పాటు బిహేవియర్ అడిక్షన్ ఒక కేటగిరీ సపరేట్గా స్టార్ట్ చేశాం. ఇది పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్కహాల్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, ఆల్కహాల్ తోటి నీకు 100 నుంచి 1000 రూపాయల దాకా ఖర్చు రావచ్చు. ఒక 10-20 ఏళ్ళ దాకా నువ్వు చూస్తే ఒక హెల్త్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఫైనాన్షియల్గా మీకు కాస్త కొన్ని వేలు లక్షల దాకా సమస్యలు క్రియేట్ చేసి ఉండొచ్చు. గ్యాంబ్లింగ్ ఇలాంటి బిహేవియర్ అడిక్షన్స్ మీకు వేలు లక్షలతో పాటు కొన్నిసార్లు కోట్లలో నమోదు చేస్తుంటారు నష్టాలని. ఇది మనము క్లినికల్గా మేము రోజు పేషెంట్లలో రోజుకు 1, 2, 3, 4, 5 కేసులు క్లినికల్గా మా వరకు కూడా రీచ్ అవుతున్నాయి. అంటే ఇది బిహేవియర్ అడిక్షన్స్ యొక్క పర్యవసానాలు పబ్లిక్లో చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి. అది ఓన్లీ ఆ ఫ్యామిలీ, ఆ వ్యక్తి అనుభవిస్తున్న ఫ్యామిలీకి తెలుస్తుంది అది ఎంత పెద్ద ట్రామాగా వాళ్ళకు మిగిలిస్తుంది అని చెప్పేసి. సో కాబట్టి అడిక్షన్ నెగ్లెక్ట్ చేయకూడదు. అడిక్షన్ యొక్క లక్షణాలు ప్రాథమిక దశలోనే మనం గమనించామనుకున్నా, మీకు ఆ ప్రాథమిక దశలో గమనిస్తే దానికి సంబంధించిన అనాలిసిస్, అవేర్నెస్, తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం రికగ్నిషన్ కూడా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంకా ఎక్కువగా పెరుగుతూ పోతాయి కాంప్లికేషన్స్, పర్సన్ రికవరీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయి. సో మనం రికవరీ స్టార్టింగ్లో మనం గమనించామనుకో, ఏమి రికవరీకి అయ్యే మెయిన్ మూలకాలు ఏంటివంటే కొద్ది గొప్ప హెల్త్ అనేది మినిమల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు నువ్వు రికవరీ చేసుకోవడానికి నీకు కెపాసిటీ తగ్గుతూ వస్తాయి. రెండోది ట్రీట్మెంట్ని కానీ థెరపీస్ కానీ వాట్ ఎవర్ ఈ అడిక్షన్ థెరపీస్ కానీ ట్రీట్మెంట్ కానీ రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా జరగాల. స్టార్టింగ్ దశలో అది మనకు స్టార్టింగ్ దశలో రావడానికి కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటేనే కాస్త కూస్త వాళ్ళు రాగలుగుతారు, ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. తర్వాత బాడీ కూడా ఆల్కహాల్, డ్రగ్ వీటితో చూస్తే స్టార్టింగ్ దశలో అంత పెద్దగా డ్యామేజ్ అయి ఉండవు. ఇప్పుడు డీ అడిక్షన్ చేసే మెడిసిన్ పెట్టాలన్నా కూడా నీ లివరు, నీ కిడ్నీ, మీ స్థాయి కొద్దిగా సపోర్టెడ్గా ఉండాలి. అది డైజెషన్ చేసే స్థాయిలో ఉంటే కాస్త ఈజీ అయిపోతుంది వాళ్ళ రికవరీ. ఇంకోటి మనకు ఈ కమిట్మెంట్ అంటే మోటివేషన్ అంటాం. దీన్ని మనం ఎప్పటికప్పుడు స్టార్టింగ్లో నెగిటివ్ కన్సిక్వెన్సెస్ జరిగాయి అనుకోండి, అరే నేను అనుకున్న గోల్ ఇది కాదు కదా, మెల్లగా ఈ రకంగా డెవలప్ అవుతుంది అన్న అవేర్నెస్ పెరుగుతుంది. ఆల్రెడీ పూర్తిగా అడిక్షన్ డెవలప్ అయిపోయి పూర్తిగా కాంప్లికేషన్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అనుకున్నా కూడా
మోటివేషన్ అనుకున్నా కూడా బాడీ కానీ పరిస్థితులు కానీ సహకరించకపోవచ్చు, సపోర్ట్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో ప్రాథమిక దశలో గుర్తిస్తే మనం దానికి ట్రీట్మెంటు మోటివేషన్తో ఈజీ వేగా అవుట్ పేషెంట్లోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. మనకున్న ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ దాదాపుగా 100లో 95 మందికి ఈ అడిక్షన్ బారిన పడ్డా కూడా ఓపీ బేస్గానే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చండి. చాలా సరళమైన ట్రీట్మెంటు, మెడిసిన్స్, కౌన్సిలింగ్స్ తోటి మనం హ్యాపీగా ఒక 100కు 95% మనం 99% మనం ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ తోటి లాంగ్ రన్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సమస్య అంతా వచ్చింది ఏమిటంటే సార్ మెడిసిన్ స్టార్ట్ చేశాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, మళ్ళా ఒక 1 month 2 months వాడాము, బాగా అయిపోయినాం కదా, ఇంకా బాగా స్టాప్ చేశాక ఆ బిహేవియర్ స్టాప్ చేశాక మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు అన్న ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్ వస్తుంది. అది పబ్లిక్ లో ఉన్న ఒక వ్యాలిడ్ క్వశ్చనే. కానీ బ్రెయిన్ అన్న కండిషన్ అడిక్షన్ దాకా దారి తీసిందంటే అది దీర్ఘకాలికంగా ఒక రిపీటెడ్ గా ఫెయిల్ అయ్యే ఒక అడిక్షన్, అంటే ఫెయిల్ అయ్యే జబ్బు ఇది. అడిక్షన్ జబ్బు అంటే రిపీటెడ్ గా మరలా తిరగదోలే జబ్బు. కొంతకాలం 1 month 2 months 1 year 2 years వాడిన ఆపేసినా కూడా మళ్ళా తిరిగి స్టార్ట్ చేసే అవకాశాలు చాలానే ఉంటాయి అడిక్షన్ జబ్బును పడినప్పుడు. అది జబ్బు యొక్క నేచర్ అది. సో కాబట్టి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎప్పుడైతే ఆపిన తర్వాత అసలైన ట్రీట్మెంట్ అప్పుడే జరుగుతుంది. అది మళ్ళా ఓవర్ లర్న్ చేసిన బ్రెయిన్ యొక్క కనెక్షన్స్ మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి రావాలంటే కొంత గ్యాప్ ఉండాలి. ఆ మెడిసిన్ ద్వారా ఆ గ్యాప్ లోనే రికవరీ చేసుకుంటాయి నరాలు. అసలైన ట్రీట్మెంట్ అప్పుడే జరగాలి. జనరల్ గా ఇవి ఏం చేస్తుంటే మనము సార్ వాడాం కదా మళ్ళా ఫెయిల్ అయిపోయాడు, సో ఈయన మారడు అన్న కామెంట్లు, వాళ్ళ క్రిటిసిజమ్స్ ఇవి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి నేను కూడా అవును కదా ఈ దీంట్లో నేను రికవరీ కాలేని, ఇది బానిస అయిపోయినట్టున్నాను, నేను నా వల్ల కావట్లేదు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది కంట్రోల్ చేసుకోలేని అంత కోరిక ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ కాదు, ఆ జబ్బు యొక్క లక్షణం అది. ఆ కోరిక సంబంధించిన తగ్గించే మెడిసిన్స్ కానీ సైన్స్ కానీ థెరపీస్ కానీ మనం వాడితే దీన్ని మంచిగా కట్టడి చేయొచ్చు. రూపాయిలో భాగంలో ఒక పావుల భాగమా, ₹1 భాగమా, 75% లేకుంటే 95% మనం దీన్ని కంట్రోల్ చేసినా కూడా 100% డీల్ చేయాలంటే కష్టం, కానీ కోరికను ఆపాలంటే కష్టం. కానీ ఏదో 5-10% కోరికను మనం హ్యాపీగా ఆపొచ్చు. సో ఈ రకంగా ప్రాక్టికల్ గా వెళ్ళే సజెషన్స్, ట్రీట్మెంట్ మనం అవసరం పడవచ్చు. సో ఇప్పుడున్న పబ్లిక్ లో ఈ రకమైన అవగాహన చాలా ఇంపార్టెంట్. ఇది దీర్ఘకాలిక మరలా తిరగదోలే జబ్బు కాబట్టి దీన్ని దీర్ఘకాలిక ట్రీట్మెంటే చాలా చాలా ప్రాక్టికల్ గా సక్సెస్ఫుల్ సొల్యూషన్. రిపీట్ గా ఫెయిల్ అవుతున్న మాత్రాన ఆ వ్యక్తి యొక్క ఫెయిల్గా చూడకూడదు, జబ్బుని హ్యాండిల్ చేస్తున్నామని చూడాలి. తర్వాత దీన్ని మనము ఓపీ బేస్ గా ఎంత వీలైనంత వరకు ఓపీ బేస్ గా ట్రీట్మెంట్ అని మనం రెజ్యూమ్ చేసుకుంటున్నామా లేదా అది ఇంపార్టెంట్. షార్ట్ హాస్పిటలైజేషన్స్ ఎందుకు అంటే, ఒకటి ఏదైతే అడిక్షన్ గురవుతాడో ఆ పర్సన్ ని ఒక పర్సనలైజ్ కేర్ ప్లాన్ డిజైన్ చేయొచ్చు. తనకున్న ఆ హిస్టరీ టేకింగ్ లో తనకున్న అడిక్షన్ ఎలా డెవలప్ అయింది ఫస్ట్ అసెస్మెంట్ చేస్తాం. అంటే ఓపీబీఎస్ లోనా సార్? ఓపీబీఎస్ లో కానీ లేకుంటే అంటే ఒక రకంగా సివియర్ ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడు ఒక షార్ట్ హాస్పిటలైజేషన్ ఇంపార్టెంట్. షార్ట్ హాస్పిటలైజేషన్ అంటే పర్సనల్ గా డీటెయిల్ గా అసెస్మెంట్ చేసుకోవాలి. ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ కారణాలు ఏ రకంగా కారణాలతో స్టార్ట్ అయ్యాయి, ఎలా డెవలప్ అవ్వడంలో ఆయన ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయడంలో ఏ కారణాలు, అంటే ఫిజికల్ కారణాలా లేకుంటే సైకలాజికల్ కారణాలా లేకుంటే ఫ్రెండ్స్ సంబంధించిన కారణాలా, సోషల్ ఫ్యాక్టర్స్, జాబ్ లాస్ లేకుంటే రిజెక్షన్ ఆఫ్ ద లవ్, సంథింగ్ సైకలాజికల్ కారణాలా, వీటిని మనం అసెస్ చేస్తే ఎలా డెవలప్ చేసుకుంటూ పోయాడు. ఈ డీటెయిల్ అసెస్మెంట్ లో తనకున్న మోటివేషన్స్ ఏమో అర్థమవుతాయి. తనకు కోరిక విధానాలు ఎలా మారుతూ వచ్చాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కోరిక విధానం ఎలాంటిది, ఎలాంటి కోరిక విధానాలు ఆల్రెడీ బ్రెయిన్ లో డెవలప్ అయ్యాయి, ఇవి బాగా డీటెయిల్ గా మనం స్టడీ చేయగలిగితే, అసెస్మెంట్ చేసుకోగలిగితే తన ట్రీట్మెంట్ ప్లాన్ కూడా కరెక్ట్ గా డిజైన్ చేయొచ్చు. తర్వాత సెకండ్ స్టేజ్, ఈ ఫస్ట్ స్టేజ్ లో ప్లాన్ మంచిగా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం, డిజైన్ చేసుకున్నాం. సెకండ్ స్టేజ్ మనం అప్పుడే అదే హాస్పిటలైజేషన్ లోనే మనము సీరియస్ విత్డ్రాల్స్ ఉన్నవి, ఆల్కహాల్ విత్డ్రాల్ లాంటివో, ఓపియాయిడ్ విత్డ్రాల్ లాంటివో, ఇవి సీరియస్ విత్డ్రాల్స్ అంటాం. అంటే ఇవి హాస్పిటలైజేషన్ అవసరం అయ్యేంత విత్డ్రాల్స్ ఇవి. వీటికి మనము విత్డ్రాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాడీలో నుంచి
దానికి సంబంధించిన ప్రభావాలను తగ్గించుకోవచ్చు, విత్డ్రాల్ సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. దీన్ని డిటాక్సిఫికేషన్ అని కూడా అనవచ్చు. ఈ విత్డ్రాల్ ఒక 5 days 10 days 1-2 weeks మ్యాక్సిమం మనం దీన్ని స్టెబిలైజ్ చేశాక, బాడీని హెల్త్ని స్టెబిలైజ్ చేసుకున్నాక, ఇతరత్ర కోమార్బిడిటీస్ ఏదైనా ఉన్నాయా, లివర్ ప్రాబ్లమ్సా, లేకుంటే సైకలాజికల్ గా తన డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్ ప్రాబ్లమ్సా, వీటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా డిజైన్ చేసుకుంటే ఈ 1 to 2 weeks ఆఫ్ టైంలో పర్సన్స్ యొక్క విత్డ్రాల్ మేనేజ్ చేయొచ్చు, తనకు ఉన్న కోకరింగ్ కండిషన్స్ ని మనము అండర్స్టాండ్ చేసుకుని ట్రీట్మెంట్ డిజైన్ చేయొచ్చు, సైకో సోషల్ ఇంటర్వెన్షన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే సైకలాజికల్ గా తనకున్న యాంగరు, ఎమోషన్స్, అటెన్షన్ కెపాసిటీ, మూడ్ సమస్యలు, వీటన్నిటిని అసెస్మెంట్ చేసుకుంటూ ఫ్యామిలీని కూడా ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు రాసిన మెడిసిన్ ఇంటికి వెళ్ళాక కరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉందా లేదా, ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు మెడిసిన్స్ ని, సో వీటిని సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటే తర్వాత స్టేజ్ 3 అనుకోండి, అంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కి కావాల్సిన రిహాబిలిటేషన్ అనుకోండి. అంటే మనం ఒక రకంగా 1 year 2 years 10 years మనం ఎంతవరకు తన యొక్క మెయింటెనెన్స్ మనం మెయింటైన్ చేస్తే తను కొత్త స్కిల్స్ ని, ఈ అడిక్షన్ డెవలప్ వల్ల కొన్ని స్కిల్స్ ఎలా మాట్లాడాలి, ఎమోషన్ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఎలా దీన్ని మనము రెగ్యులేట్ చేసుకోవాలా, తర్వాత ఫ్యామిలీలో ఉన్న రిలేషన్షిప్ని ఎలా మనము హోల్డ్ చేయాలి, ఇవన్నీ స్కిల్స్ తగ్గిపోతూ వస్తాయి. ఓన్లీ ఆల్కహాల్ని ఎలా తెచ్చుకోవాలి, లేకుంటే డ్రగ్స్ని ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకున్న డ్రగ్స్ నుంచి రికవర్ ఎలా కావాలి, రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా తెచ్చుకోవాలా, ఈ రకంగా దీంతో స్కిల్స్ ఇవి డెవలప్ అవుతాయి. ఫోకస్ మొత్తం డ్రగ్స్ పైన, ఆల్కహాల్ పైన ఉంటాయి. అంతే కదండి. ఇవి మిగతా యొక్క ప్రో సోషల్ స్కిల్స్ తగ్గిపోతూ వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అసెప్టివ్ స్కిల్స్ కానీ, సోషల్ స్కిల్స్ కానీ తగ్గిపోతూ వస్తాయి. డ్రగ్ అక్విజిటివ్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే డ్రగ్ ను వాట్ ఎవర్ బిహేవియర్ అడిక్షన్ ఏదో సంథింగ్, ఈ డ్రగ్ యొక్క తెచ్చుకునే విధానంలో ఉండాల్సిన అన్ని స్కిల్స్ తెచ్చుకుంటాం. అబద్ధాలు ఆడడము, డబ్బు కోసం అది ఎంతకైనా తెగించడము, ఇలాంటి స్కిల్స్ పెరుగుతూ వస్తాయి. రెబెల్లెస్ టెండెన్సీ పెరుగుతుంది. డెనై అంటే ఒప్పుకోకుండా మిగతా ప్రాబ్లమ్స్ నాకు ఏం లేవు అన్న, ఇది మాత్రమే కావాలి అన్న దాంతో డెనియల్ సంబంధించిన వాటిని పెరగడము, ఇవి పెరుగుతూ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రగ్ యొక్క అడిక్షన్ మెయింటైన్ చేసే స్కిల్సే, ఇవి పెరుగుతూ ఉంటాయి. సో దీని అడిక్షన్ జబ్బు ఏమిటంటే స్కిల్ ఎరోజన్ జబ్బే. మనకున్న స్కిల్స్ తగ్గించేయడం, ఇవి పెంచుకోవడం. స్టేజ్ 3 అన్నప్పుడు మనం ఎట్లాంటిదంటే మనం ఒక రిహాబిలిటేషన్ అంటాం కదా, రిహాబిలిటేషన్ సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ కావాలో వాటికి ప్రిపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీ లైఫ్లో ప్రోగ్రెసివ్గా నువ్వు సైకలాజికల్గా కానీ సోషల్గా కానీ వెల్ బీయింగ్లో ఉండాలి, మంచి స్థితిలో ఉండాలంటే ఎటువంటి గోల్స్ పెట్టుకోవాలా, వీటికి సంబంధించిన మినిమం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. సో యోగానో, ఎక్సర్సైజో, ఇవి రెజ్యూమ్ చేసుకోవడానికి పనికొచ్చే ఒక స్కిల్స్ ఇవి. లేకుంటే డైట్, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలా. ఎందుకంటే ఆల్కహాల్ కానీ లేకుంటే ఏ డ్రగ్ అడిచ్చినో, ఏ బిహేవియర్ అడిచ్చినా కూడా తిండి, నిద్ర ఇవన్నీ మానేసి దాని మీద డిపెండ్ అయిపోతుంటారు, మెల్లమెల్ల తక్కువ చేసుకుంటూ. అవి లేదంటే ఈ డ్రగ్ వల్ల నిద్రనో, తిండియో, ఈ వీటి తీసుకునే గుణాలు మారిపోతూ వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రీహాబిలిటేషన్ జరగాలి. తిండి, నిద్ర, ఎక్సర్సైజ్, మినిమల్ హెల్త్ మెయింటెనెన్స్, రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకోవడం, రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం, ఫాలోఅప్ షెడ్యూల్ చేసుకోవడం. సో ఇటువంటివి రెజ్యూమ్ చేసామనుకోండి, అంటే మనం పబ్లిక్ లైఫ్ లో ఉండాల్సిన యొక్క లైఫ్ స్టైల్ ని మనం ఫస్ట్ అలవాటుగా మార్చుకోవాలి. డ్రగ్ అడిక్షన్ తీసిన వెంటనే ఇవి డెవలప్ అయితే అనుకోమాక, ఇవి డెఫినెట్ గా కొంత టైము, కొంత స్కిల్స్ వెళ్ళిపోయి ఉంటాయి. మనం ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ కూడా ఇబ్బంది అయిపోయి ఉంటుంది. సో వీటన్నిటిని రెజ్యూమ్ చేసుకోవడానికి మనకు ఒక టైం కేటాయించుకొని, దీన్ని ఒక గోల్ పెట్టుకొని మనం స్కిల్స్ బిల్డ్ చేయాలి. దీన్నే రీహాబిలిటేషన్ స్కిల్స్ అంటాం. 4th స్టేజ్ కి మనం రికవరీ మెయింటెనెన్స్ అనుకోండి, లేకుంటే ఒక రకంగా చెప్పాలంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కి కావాల్సిన మెయింటెనెన్స్ అనుకోండి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లో రెగ్యులర్ షెడ్యూల్ డాక్టర్ విజిట్స్ తో పాటు మెడిసిన్స్, థెరపీస్ మనం చేసుకోవడం, ఫ్యామిలీని, వర్క్ ని, సోషల్ లైఫ్ ని ఇవి మెయింటైన్ చేసుకోవడం, వీటితో కూడా ప్లెజర్ తెచ్చుకోగలుగుతాము. మనం ఫన్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఒక పర్పస్ కానీ లైఫ్లో ఒకటి పర్సీవ్ అవుతున్నాం, తెచ్చుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇవి సాధించుకున్నామో మనం దాదాపుగా అడిక్షన్ని, రికవరీని మెయింటైన్ చేస్తున్నట్టు. బట్ వన్స్ అగైన్ ఇది రిపీటెడ్గా తిరగదోలే జబ్బు అన్న, క్రానిక్ రిలాప్సింగ్ బ్రెయిన్ డిజార్డర్ అంటారు అడిక్షన్ ని. ఒక మెడికల్ కండిషన్ ఇది.
ఇట్స్ నాట్ ఎ పర్సనాలిటీ వీక్నెస్ కాదు. దీనికి జెనెటిక్స్ నీ కంట్రోల్ లేని మనకున్న స్కిల్స్ తోటి పని చేయగలుగుతాము, కానీ మన జీన్స్ ని మనం మార్చుకోలేము. సో జెనెటికల్ గా వల్నరబిలిటీ ఉన్నప్పుడు మన బాడీ మన మైండ్ ఇచ్చే స్ట్రెస్ రెస్పాన్స్ కానీ ఎమోషన్ ని రెగ్యులేట్ చేసే గుణం కానీ ఒక దాన్ని ఎంత ఆనందపడాలి ఎంత రిలీఫ్ కావాలి అన్నది బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. మన జెనెటికల్ నేచర్ కూడా ఒకసారి డిసైడ్ చేస్తుంది. సో ఇవి ఆ వ్యక్తి యొక్క అందుబాటులో లేదు. ఆ వయసుకి ఈ డ్రగ్ ఈ బిహేవియర్ గన తారసపడింది, ఇది రిపీటెడ్ గా తను యూజ్ చేశాడంటే మనలో ఉన్న వల్నరబిలిటీ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. కొన్ని జీన్స్ ఏమో రిస్క్ పెంచుతాయి, కొన్ని జీన్స్ ఏమో రిస్క్ ని తగ్గించగలుగుతాయి. అటువంటి ఏ జీన్స్ ఉన్నాయి ఆ వ్యక్తి కంట్రోల్ లేదు. నెక్స్ట్ రెండోది, ఎవరైనా సరే స్కూల్కో లేకుంటే ఒక అకాడమికల్ గ్రాడ్యుయేషన్ ఒక సోషల్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో దానికి ఉన్న కల్చర్, ఆ సమాజంలో ఉన్న కల్చర్, ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇవి ఫన్ కో ఎంజాయ్మెంట్ కో ఒక టీ మన ఇంట్లోనే రెగ్యులర్ ప్రతి ఇంట్లో ఉండే టీ కాఫీలు కూడా డ్రగ్ లాంటివే. అలానే బయట సమాజంలో కొన్ని షేరబుల్ డ్రగ్స్ ఉంటాయి, సోషల్ గా షేర్ చేసుకునే ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో లీగల్లీ అవైలబుల్ డ్రగ్, ఆల్కహాల్ లీగల్లీ అవైలబుల్ డ్రగ్, బాంగ్ గంజా కెన్నాబిస్ లో ఉండే ఒక ఓరల్ ఫార్మ్ ఆఫ్ తీసుకునే ఒక కెన్నాబిస్ ఫామ్, అది కూడా అది బాంగ్ మన ఇండియాలో లీగల్ గా ఉన్నది. సో ఎప్పుడైతే ఇవి పరిచయాలు లీగల్ తో షేరబుల్ గా ఉండే ఒక లక్షణాలతో స్టార్ట్ అయిపోయాక ఆ వ్యక్తి ఎలా అనుభూతిగా ఎత్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సర్ట్ అను ఒక మ్యూజిక్ ఈవెంట్ లో తన ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇవాళ ఎంజాయ్ చేసాంలో పార్టీ అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆల్కహాల్ ఆ పార్టీ ఎన్విరాన్మెంట్ ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా తన మెమరీలో ఒక ప్లెజర్ గా రిజిస్టర్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ టైంకి ఎప్పుడు కూడా అదే ప్లెజర్ కి చేంజ్ కావడం అలవాటు అయిపోతుంది బ్రెయిన్. నువ్వు రిపీటెడ్ గా ఎప్పుడైతే పార్టీ ఫంక్షన్ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే దీన్ని ఎక్కువగా రిపీటెడ్ యూజ్ చేస్తున్నామో నీకు ఒక ప్లెజరు ఫన్ అంటే ఇదే ఆప్షన్ ఒక బ్రెయిన్ సిగ్నల్ నీకు ఇస్తూనే ఉంటుంది. సో ఇవి రిపీటెడ్ గా డెవలప్ అయిపోయే కొద్దీ మనకు సప్రెస్ చేసే నరాలు అంటే ఇంకా రొటీన్ లైఫ్ కూడా ఒక బోర్గా కనపడము. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్ లేకుంటే ఒక లవ్ రిజెక్షన్, ఒక రిలేషన్షిప్ లాస్, ఒక ఫ్యామిలీ మెంబర్లో ఏదైనా లాస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఇవి ఆ వ్యక్తి చేతిలో లేవు. కొన్నిసార్లు సమాజపు చేతిలో లైఫ్ ట్రాన్సిషన్ జరగవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆల్కహాల్ డ్రగ్ ని ఇంక్రీజ్ తీసుకునే విధానం మార్చేస్తుంది. అక్కడ నుంచి ఎక్కువగా స్టార్ట్ చేయడం అక్కడ నుంచి డిపెండెన్సీ ఎక్కువైపోవచ్చు. తర్వాత తను కొంతకాలం తర్వాత ఆ డ్రగ్ ఆ బిహేవియర్ లేకపోతే విత్డ్రాల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి బాడీలో నుంచి. ఇది ఒక మెడికల్ కండిషనే. మన యొక్క నర్వస్ సిస్టమ్ ఆ కరెక్ట్ గా కొంత టైం వరకు ఆ డ్రగ్ ని తీసి స్టాప్ చేసేస్తే, ఆల్కహాల్ టొబాకో స్టాప్ చేస్తే ఆ వ్యక్తిలో విపరీతమైన ఇరిటేషన్, రెస్ట్లెస్నెస్, ఒక రకంగా హెడ్ ఏకు, ఇంకా చెప్పాలంటే నర్వస్ సిస్టమ్ షేకింగ్నెస్, ఒక చోట ఉండలేని గుణము, ఆకలేని గుణము, నిద్ర రాని గుణము, ఇవన్నీ మూడు ఇరిటేషన్లు ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. ఇవి ఆ వ్యక్తిని దాదాపుగా విత్డ్రాల్ సిమ్టమ్స్ తో సఫర్ చేసి పడేస్తాయి. ఎంతగా అంటే కానీ ఒక్కోసారి ఫిట్స్ తెప్పించేసి ప్రాణాంతకం కూడా తయారు కావచ్చు ఆల్కహాల్ విత్డ్రాల్స్ అయితే. ఓపియాయిడ్ విత్డ్రాల్స్ అయితే నిన్ను సివియర్ గా సిక్ చేసి ఒక 2 వారాల పాటు హాస్పిటలైజేషన్ అవ్వాల్సినంత అవసరం పడవచ్చు. ఒక మానవతా దృక్పథం చూసినా కూడా తను ఖచ్చితంగా తన యొక్క జబ్బుని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నంలో తను ఇంకొకసారి మళ్ళీ ఆ డ్రగ్ పైన డిపెండ్ అయిపోతాడు. ఇలా అడిక్షన్ అనేది మెల్లమెల్లగా డిపెండెన్సీ తోటి పెరుగుతూ తన కాంప్లికేషన్స్ కూడా ఉన్నా కూడా ప్రయారిటీ మారిపోతాయి. ఎలా మారిపోతుంది? రిపీటెడ్గా నీ బ్రెయిన్కి ఈ డ్రగ్ ఈ బిహేవియర్ ఎక్స్పోజ్ చేయడం వల్ల మన ప్రీఫాంటల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ ఏరియాస్లో అవి కంట్రోల్ చేసే, మనం ప్లెజర్ ఇచ్చే ఏరియాస్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంకొక ప్రయారిటీ మీటింగ్ ఉంది, ఈ షుడ్ నేను ఇప్పుడు తీసుకోకూడదు అన్న ఒక థాట్ వీక్ అయిపోతుంది. కంట్రోలింగ్ కెపాసిటీని వీక్ చేస్తుంది. యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని ఉంటుంది. ఇది డెసిషన్ మేకింగ్ కైనా, మన ఎమోషన్ని రెగ్యులేట్ చేయడానికైనా, మనం దేని మీద ఫోకస్ పెట్టాలన్న దానిపైన కూడా, లేకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకాస్త మనకు పెయిన్ని అంటే ఒక బాధని, అది ఫిజికల్ పెయిన్ అయినా సరే సైకలాజికల్ పెయిన్ అయినా సరే, ఒక క్రేవింగ్ అనేది కూడా ఒక రకంగా ఒక సైకలాజికల్ పెయిన్ అనుకోండి. ఇవన్నీ తయారు చేసే ఒక ఏరియా బ్రెయిన్ లో. ఇవి ఎక్కువగా అక్కడ ఒక కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్కువగా రిక్రూట్ అయిపోయి దాని యొక్క వీక్నెస్ తెలియజేస్తాయి. అప్పుడు కంపల్సరీగా నేను తీసుకోవాలి, తీసుకుంటే నేను నార్మల్ కాగలుగుతా.
ఇలా ప్రతిరోజు కూడా డిపెండ్ అయిపోతే దానికి కావాల్సిన డబ్బు, మన మిగతా ఏరియాస్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని రన్ చేయాల్సిన మనీ కానీ, తర్వాత ఫ్యామిలీని చూసుకోవాల్సిన టైం కానీ, క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వర్క్లో ఫ్రీక్వెంట్గా యాబ్సెంటిజం అవుతుంటాము. వర్క్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతూ వస్తుంది. తర్వాత కొన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లాగా మనకు రిస్క్ డ్రైవింగ్ తో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకుంటే గాంజా లాంటి డ్రగ్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయితే మనకు సైకో మోటార్ రియాక్షన్ టైం అంటాం. అంటే ఎంత స్పీడ్గా బ్రేక్ అయ్యాలి, మనం కాన్షియస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఒక ఇంత టైం ఉంది ఆ ముందు యొక్క వెహికల్, ఇంత స్పేస్ ఉంది, ఆ గ్యాప్ ఇక్కడ మిస్ మెజర్మెంట్ అయిపోతుంది. దానివల్ల ఆ బ్రేకింగ్ టైం లేట్ అయిపోవడము, స్పీడ్ అయిపోవడం, దీనివల్ల యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువగా నమోదు చేస్తుంటాం. ఓన్లీ మత్తు ఒకటే కాదండి, మత్తుతో కాకుండా కొన్ని బ్రెయిన్ ని ఆల్టర్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ మన యొక్క రిస్క్ గా పడడం స్టార్ట్ అయిపోతాయి. సో యాక్సిడెంట్స్ కానీ, ఫైనాన్షియల్ గా లాసెస్, ఎంత హ్యూజ్ లాసెస్. కొన్ని బిహేవియర్ అడిక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇందాక అన్నట్టు లవ్ అడిక్షన్, సంథింగ్ ఫుడ్ అడిక్షన్, నీకు మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెప్పించవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే నాకు రావాల్సిన ప్లెజరు నాకు దాకపోతే ఇంకెవరు కూడా రాకూడదు, నాకే రావాలని ఒక రైట్ గా ఫీల్ అయిపోవడం. సో దాంతో ఎంత క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నాము. ఫుడ్ అడిక్షన్ అయితే ఎంత మెడికల్ ప్రాబ్లమ్, ఒబేసిటీ అయిపోతుంటాము, ఓవర్ వెయిట్ అయిపోతుంటాము. సో కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రోక్ ప్రాబ్లమ్ రావచ్చు. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇన్ని నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఉన్నా కూడా అడిక్షన్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. అది ఎలాంటిది, ఎందుకు బ్రెయిన్ లో జరిగిన ఒక మెడికల్ గా చేంజెస్ మాత్రమే, అవి మెడికల్ సైన్స్ మాత్రమే రికవరీ చేయగలుగుతుంది. ఎందుకు సార్ కంట్రోల్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ కంట్రోల్ చేయొచ్చేమో కానీ డెవలప్ అయిన పర్సన్ని మనం మార్పు చేయాలంటే మెడికల్ సైన్స్ యొక్క నాలెడ్జ్ తోటే, ట్రీట్మెంట్ తోటే, ఈ అవసరమైనంత స్టెబిలైజ్ సైకోసోషల్ ఇంటర్వెన్షన్స్ తోటే మనం ఈ వ్యక్తిని మనం రికవరీ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు. కాపాడుకున్న తర్వాత ఈ వ్యక్తి అన్ని రకాలుగా ఫిట్ ఫర్ ఆల్ ద జాబ్స్, ఆల్ ద వర్క్స్, అన్ని రకాలుగా సిటిజన్ గా ఏ రకంగా బాధ్యత నిర్వర్తించో అన్ని రకాలు నిర్వర్తించవచ్చు. మనం చిన్న చూపు చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలియదంతా కూడా దీన్ని ఎలా అక్యురేట్ గా సైంటిఫికల్ గా మనం రికవరీ చేసుకోవడం విధానం. అందుబాటులో ఉన్న సైకాట్రిస్ట్ ను, అడిక్షన్ సైకాట్రిస్ట్ ను మనం కన్సల్ట్ కాగలగడం. సో ఎవరైనా సరే సఫర్ అవుతున్నప్పుడు హెల్ప్ అడగడం నాట్ ఎ వీక్నెస్. హెల్ప్ ఉన్నా కూడా, హెల్ప్ ఇచ్చే సైన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నా కూడా, మనకు అవసరం అయ్యే కండిషన్ మనకు ఉన్నా కూడా, రెండు కూడా ఉండి కూడా మనం హెల్ప్ తీసుకోకపోవడం యాక్చువల్ వీక్నెస్. ఇంకొకటి అడిక్షన్ అనేది డెవలప్ అనేది ఆ వ్యక్తి యొక్క వీక్నెస్ తో డెవలప్ కాలే, డెవలప్ అయిన తర్వాత వీక్నెస్ వచ్చాయి. అంటే ఏంటి, స్కిల్ లాస్ లాంటి. కాబట్టి మళ్ళీ ఆ స్కిల్ ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, అవి ఎక్కడేం పోలే, మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, రిజనరేట్ చేసుకోవడం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్, కౌన్సిలింగ్స్, ఆ వ్యక్తి యొక్క మోటివేషన్, కమిట్మెంట్స్, ఇవి కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేస్తే, కన్సిస్టెన్సీగా మనం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా వీళ్ళని ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా మనం పోరాడగలిగాము, ఆస్తమా, ఒక బీపీ, షుగర్లని మనం ఎలా రికవరీ చేసుకుంటున్నామో రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, సేమ్ అడిక్షన్ ట్రీట్మెంట్ కూడా దీర్ఘకాలికమైన ఒక మెడికల్ కండిషన్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, నువ్వు సరిగా మెయింటైన్ చేయకపోతే, నీ లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే, రెగ్యులర్గా నువ్వు మానిటర్ చేసుకుంటూ అవేర్నెస్ తోటి నువ్వు కాపాడుకోకపోతే, నీ కిడ్నీలు, నీ రెటీనా, నీ నర్వస్ సిస్టమ్ ఎలా వీక్ అయిపోతాయో, ఎలా ఇబ్బంది పడతాయో, ఫెయిల్ అయిపోతాయో. సేమ్ ఆల్కహాల్ కానీ, ఏ డ్రగ్ కానీ, ఏ బిహేవియర్ కానీ రెగ్యులర్గా చూసుకుంటూ, రెగ్యులర్గా కంట్రోల్ వేగా వెళ్ళకపోతే ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ అయితే లివర్ డ్యామేజ్ చేస్తుంటుంది, లివర్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంటుంది. దీన్ని కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయో, ఎంత ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయో, క్యాన్సర్కి కానీ ఏదన్నా ఒక దీర్ఘకాలిక కండిషన్స్ ఉండే మెడిసిన్స్ మనం ఎంత బాగా రిలే అయిపోతాం మెడికల్ సిస్టమ్ పైన. క్యాన్సర్ వచ్చిందంటే వెంటనే మనం క్యాన్సర్ డాక్టర్ని ఎలా అప్రోచ్ అవుతాం, షుగర్ వచ్చిందంటే షుగర్ డాక్టర్ని ఎలా అప్రోచ్ అవుతాం. సేమ్ ఈ యొక్క అడిక్షన్ జబ్బులు డెవలప్ అయినాక అడిక్షన్ సంబంధించిన స్పెషలిస్ట్ సైకాట్రిస్ట్ను, అడిక్షన్ సైకాట్రిస్ట్ను అప్రోచ్ అవ్వడం కూడా అంతే హెల్తీగా వేగా జరగాలి. అదేదో క్రిటిసిజంగా ఏదో మన ఫ్యామిలీలో వంట లేవనుకో, మాకు ఏ ఫ్యామిలీకైనా రావచ్చు, ఎవరికైనా రాగలిగే కండిషన్సే. నో బడీ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఎనీ మెడికల్ ప్రాబ్లం. ఎవరికైనా మనం ఆ పరిస్థితులు, ఆ టైంలో మనకున్న అన్కంట్రోలబుల్ థింగ్స్ మనల్ని అలా తయారు చేసినప్పుడు
మనం దాన్ని కంట్రోల్గా ఎలా తీసుకురాగలగాలి, ఆ రకమైన ప్లానింగ్, ఆ రకమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు దాకా డెవలప్ అయిన అడిక్షన్ సంబంధించిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో, మెడికల్ సైన్స్ బీపీ షుగర్ మెడిసిన్లకి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయో దాదాపుగా ఈ మెడిసిన్ కూడా అంతే ఈక్వల్లీ ఎఫెక్టివ్. మనకు సైన్స్ ప్రకారం చెప్పినా కూడా 50 to 60% ఆఫ్ ఎఫెక్ట్ సైజ్ ఉన్నాయి ఈ మెడిసిన్స్కి. ఓకే. సో మనము ఖచ్చితంగా రిలేబుల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అనుకోండి, మనము మానాలనుకున్న ఇంటెన్షన్ సక్సెస్ఫుల్గా టర్న్ చేయడంలో మెడిసిన్స్ వాడితే 6 to 8 times పెరుగుతాయంట, సక్సెస్ఫుల్ రేట్స్ పెరిగాయంట. ఇవి సైంటిఫికల్గా స్టడీ చేసిన ఎవిడెన్స్. ఓకే. దానికంటూ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకటే కాదు, దీనికంటూ మెడిసిన్స్ ఉన్నాయి, దీనికంటూ సైకోసోషల్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. సో దీన్ని ఈ రకంగా మాడ్యులేట్ చేసుకుంటూ మెడిసిన్ వాడితే నువ్వు స్మోకింగ్ లాంటి కాన్స్టాంట్ క్రానిక్ వెరీ పవర్ఫుల్ అడిక్షన్ కూడా మనం రికవర్ చేయొచ్చు. ఎందుకు సార్ ఇంత పవర్ఫుల్ అన్నావు, ఎందుకు ఈ వర్డ్స్ అన్నావు అంటే స్మోకింగ్ యొక్క విడ్రాల్స్ ఎవ్రీ 1 to 2 hours కూడా రావచ్చు. దట్స్ వై ఫ్రీక్వెంట్ గా తీసేసుకుంటూ ఉంటారు, డిపెండ్ అయిపోతుంటారు. ఆల్కహాల్, మిగతా డ్రగ్స్ లాంటివి ఒక 12 hours to 24 hours 72 hours పట్టొచ్చు విడ్రాల్స్ రావడంలో. సో డైలీ ఇంటేక్ ఉంటుంది తప్ప రెగ్యులర్ 1 to 2 hours ఇంటేక్ ఉండదు. అంటే ఇంతకుముందు మీరు జీన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడారు కదా సార్, అంటే ఇది ఆల్కహాల్ అడిక్షన్, స్మోకింగ్ అడిక్షన్ కానీ హెరిడిటరీ సార్? ఎస్ అండి, జెనెటికల్ గా ఈ జీన్స్ కొన్ని రిస్క్ జీన్స్, కొన్ని ప్రొటెక్టివ్ జీన్స్ లాగా ఈ అడిక్షన్ జబ్బులకు ఉన్నాయి, నోట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 60% హెరిడిబిలిటీ మనం అసెస్ చేయొచ్చు జెనెటికల్ కంట్రిబ్యూషన్ తోటి. 50 to 60% ఇది సైంటిఫికల్ గా ఫ్యాక్ట్ కూడా. హైయెస్ట్ హెరిడిబిలిటీ మనం కొకేన్ సంబంధించిన యూజ్ డిజార్డర్ కు అడిక్షన్ మనం చెప్పొచ్చు. మనం ఆల్కహాల్, టొబాకో లాంటివి 50% దాకా జెనెటికల్ హెరిడిబిలిటీ మనం చెప్పొచ్చు. దట్స్ వై ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో అనే ఇంపార్టెంట్. మేము అసెస్మెంట్, డీటెయిల్ అసెస్మెంట్ లో ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీలో ఏ అడిక్షన్స్ అయినా కూడా, ఇది నీడ్ నాట్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ ఒకటే కానీ అవసరం లేదు, అడిక్షన్ అయ్యే గుణాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ స్పెసిఫికల్ అడిక్షన్స్ కూడా మనం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ALDH జీన్స్ అంటారు, ADH జీన్స్ అంటాము. ఇవి హైలీ నీ స్టమక్ లో ఆల్కహాల్కి వెళ్ళాక ADH జీన్ యొక్క జెనెటికల్ కంట్రిబ్యూషన్ ఎంత అంటే 4 to 8 times ఫాస్ట్ గా ఆల్కహాల్ ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఈ జీన్స్ డిసైడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ కంటెంట్ ఆల్కహాల్లోకి నీ రక్తంలో కలిసింది, నేను తాగింది 1-2 pegs సార్, బట్ డైలీ రోజు తాగాల్సి వస్తుంది. అంటే డిపెండెన్స్ అయ్యే నేచర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ALDH2 జీన్స్ అని ఉంటారు. ఈ జీన్ ఏం చేస్తుంది, ఎంత ఫాస్ట్గా మెటబలైజ్ చేస్తుంది లివర్లో. దీంతో మనము ఆ వ్యక్తి యొక్క ఆల్కహాల్ తీసుకున్నాక ఎంత ఎక్కువగా ఈ జీన్స్ పాలిమార్ఫిజమ్స్ ఉంటే అంత ఎక్కువ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇవి ఎంజైమ్స్ కన్నా సరిగ్గా మనం పని చేయక, మెటబాలిజం చేయకపోతే ఫస్ట్ స్టేజ్లో ఆల్కహాల్ నుంచి అస్టాల్డిహైడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది చాలా బాడీలో ఒక రకంగా అలర్జీ రియాక్షన్ లా తయారు చేస్తుంది. ఒక దాని నుంచి ఒక బీపీ పెరిగిపోవడము, లేకుంటే బీపీ పడిపోవడము, ఒక రకంగా రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేయడము, హార్ట్ బీట్ ఎక్కువ కావడము. అంటే కొద్ది తాగిన వెంటనే తనకు ఫుల్ బ్లష్ అయిపోయి ఇబ్బంది పడుతుంటాడు. దీనివల్ల దూరం జరగవచ్చు. ఈ జీన్స్ అనేవి మనకు డిసైడ్ చేస్తాయి ఎంతవరకు మనం క్వాంటిటీ తీసుకుంటే ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాం. సో దట్స్ వై ఇది హెరిటబిలిటీ ప్రాబ్లమ్ అండి. అంటే మెజారిటీ ఆఫ్ అడిక్ట్ అయిన పర్సన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళలో చూస్తే వాళ్ళ అడిక్షన్ అవ్వడానికి కారణం ట్రామా, లేకపోతే డిప్రెషన్, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ జనరల్గా. అంటే యాంగ్జైటీ ఆర్ ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అసలు? అవన్నీ ఒక అడిక్షన్కి ఎలా దారితీస్తాయి సార్? ఇందాక అన్నట్టు అడిక్షన్ అనేది ఒక రకంగా ఒక మల్టీ కాస్ట్తో వచ్చేది. మనం కంట్రోల్ చేయలేని జీన్స్ ఎలా డిసైడ్ చేస్తున్నాయో, ఎంత ఈ డ్రగ్కి ఎంత రెస్పాన్స్ రావాలి, ఎంత ప్రొటెక్షన్ జరగాలి అనేది కూడా డిసైడ్ అవుతూ, సిచ్యువేషన్స్తో పాటు వచ్చే సైకలాజికల్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిప్రెషన్ అయినప్పుడు మనకు నెగిటివ్ ఎమోషన్స్ అని పెరిగిపోతుంటాయి, నెగిటివ్ థాట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. నువ్వు డిప్రెషన్ నుంచి బయటపడడానికి సెలెక్ట్ చేసుకున్న చాయిస్ ఏంటి, అప్పుడు అదొక డిసైడ్ చేస్తుంది. నీ మెమొరీలో ఆల్రెడీ నువ్వు ఆల్కహాల్ తీసుకుని మెమొరీలో ఉందనుకోండి, రిలీఫ్, ఫన్ ఎంజాయ్ చేసినప్పుడు జనరల్గా అవాయిడ్ చేయడానికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ సప్రెస్ చేసడానికి మనకు ఈ డ్రగ్ని డిపెండ్ అయిపోతాడు. ఎప్పుడైతే ఈ టైంలో
నీకు ఆల్రెడీ నెగిటివ్ మూడ్లో ఉంది. నార్మల్ మూడ్లో ఉంటే ఇంత ఇంత 180 ml సరిపోయేదేమో. ఇప్పుడు నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు 360 ml తీసుకోవాల్సి వస్తుంది, డోస్ పెరుగుతుంది, ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మూడ్ లిఫ్ట్ చేయడానికి. సో ఎంత ఎక్కువగా హెవీ క్వాంటిటీ విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో హెవీ కన్జంప్షన్ జరిగినా కూడా, లేకుంటే ఇంటాక్సికేటెడ్ లెవెల్లో నువ్వు బ్రెయిన్ని ఎక్స్పోజ్ చేసినా కూడా, ఆల్రెడీ సైకలాజికల్ హెల్త్ కండిషన్స్తో ఉన్నప్పుడు అడిక్షన్ అయ్యే గుణాలు ఎక్కువ పెరుగుతాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. అప్పుడు నీ బ్రెయిన్లో టాలరెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా సెట్ పాయింట్ మారిపోతుంది. నాకు ప్లెజర్ ఇవ్వాల్సిన డోసు ప్రీవియస్గా ఉన్న 180 ml సరిపోవట్లే, నాకు 360 ml కావాల్సి వస్తుంది ప్లెజర్ రావడానికి. సో మెల్లమెల్లగా పోనీ రియల్గా ఆ రోజు తీసుకున్నారు 360 ml, 1 వీక్ వరకు తీసుకున్నారు. నిజంగా ఆ వ్యక్తి యొక్క డిప్రెషన్ కారణమైన కారణాలు ఈ మందుతోటి తీరిపోయాయా? ఆ రోజు టెంపరీగా, ఆ రోజు రాత్రికి నిద్ర కోసము, లేకుంటే టెంపరీగా ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ నమ్ము చేయడానికి, అంటే సప్రెస్ చేయడానికి పనికి వచ్చింది తప్ప రియల్ ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, అవి సాల్వ్ కాకుండా అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఆల్కహాల్, ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆపియాయిడ్స్, ఆల్కహాల్, టొబాకో, ఇవి నీకు మరుసటి రోజు సాయంత్రానికి ఇంకాస్త యాంగ్జైటీ లెవెల్ పెంచాయి. నెగిటివ్ మూడ్ని ప్లస్ తోడు విడ్రాస్ యాడ్ అయిపోతున్నాయి. సో ఏమైంది, ఇంకా సమస్య ఇంకా పెద్ద కనిపిస్తుంది. సో ఛాన్స్ నీ 360 ml కూడా సరిపోకపోవచ్చు, రాను ఇంకాస్త పెరగాల్సి వస్తుందేమో. సో మనం ప్రీవియస్గా ఉన్న ప్లెజరు నార్మల్ స్థితికి రావడానికి ఇటువంటి సైకలాజికల్ కండిషన్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక పరిస్థితుల ప్రభావము, ఇవి నిన్ను ఇంకాస్త అడిక్షన్ జబ్బుని పెంచుతాయి, మన యొక్క కాంప్లికేషన్స్ ఇంకా పెంచి కాంప్లెక్స్ చేసేస్తుంటాయి. సో సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఎప్పుడు కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. బట్ డిప్రెషన్ అయిన ప్రతి ఒక్కడు కూడా అడిక్షన్ తయారవ్వడం కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, టెన్షన్, ఇంకో సమస్యలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీటిని డిపెండ్ అయిపోతున్నారు, అలా కాదు. కానీ బట్ సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇది ఒక రకంగా రిస్క్ ఫ్యాక్టర్గా టర్న్ అవ్వచ్చు. ఆ టైంలో మనకు సమాజంలో ఒక నానుడి ఉంది కదా, ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినా, ఏమైనా లవ్ రిజెక్షన్ అయినా, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినా, 2 పెగ్గులేరా, మనకు మర్చిపోతావు, అన్ని బాగా అయిపోతావు, ఇలాంటి ఒక మిత్స్ ఉన్నాయి పబ్లిక్ లో. అఫ్ కోర్స్ ఆ టెంపరీగా నమ్ చేసినా కూడా మనం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క అసలు యొక్క నేచర్ ఎలాంటిదో ఏమో, ఇద్దరిలో ఒక వ్యక్తి ఇదొక్క సమస్య నుంచి తయారైపోయాక మనం ఇచ్చే ఆప్షన్, సజెషన్, ఒక డ్రింక్ తీసుకో, ఒక డ్రగ్ తీసుకో అన్న సజెషన్ ఆ వ్యక్తిలో అడిక్షన్ తయారు చేయొచ్చు మరి పొద్దున. సో అనవసరమైన ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి డ్రగ్స్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్న ఒక ఏదైతే సొల్యూషన్, ఎవరైతే సజెషన్ ఇస్తారో అది రాంగ్ సజెషన్. ఇది క్లియర్గా మెసేజ్ మనం చెప్పగలిగితే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి సైకియాట్రిస్ట్గా ఇచ్చే మెడిసిన్స్, ట్రీట్మెంట్ యాక్చువల్లీ సైంటిఫికల్లీ రైట్ వే టు హ్యాండిల్ దట్ ఇష్యూస్. ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్ తోటి హ్యాండిల్ చేయడం అనేది అది ఒక రకమైన రిస్కీ వే. ఇది అడిక్షన్కి, డిపెండెన్స్కి దారి తీయొచ్చు, కాంప్లికేషన్స్ ఇంకా తయారైపోయి కాంప్లెక్స్ తయారు చేయొచ్చు సమస్యని. ఒకసారి డిప్రెషన్, యాంగ్జైటీని ట్రీట్ చేయడానికి కీటమైన థెరపీ వాడతారు, అంటే లోవర్ డోస్ ఆఫ్ అనెస్థీషియా, తక్కువ క్వాంటిటీలో డోసేజ్ చేస్తూ వాళ్ళని స్టేట్ ఆఫ్ మనం మూడ్ చేంజ్ చేస్తూ వస్తారు. అంటే అది ఎట్లా ట్రీట్ చేస్తారు సార్, అసలు ఏమేమి వాడతారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఇది మనము కిటమిన్ అనేది ఒక అనెస్థీషియా మెడిసిన్ అండి. ఇది ఒక రకంగా బ్రెయిన్ని ఒక గ్లూటమేట్ రిసెప్టార్స్తోని ఒక యాంటోగనిస్ట్గా పనిచేసే ఒక మెడిసిన్. అంటే ఒక బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసే కొన్ని రిసెప్టార్స్ని సప్రెస్ చేసి యాంటోగనిజంగా పనిచేసుకుంటూ మన మూడ్ని మార్చే ఒక మెడిసిన్. దీన్ని సబ్ అనస్థెటిక్ డోస్, అంటే మన అనస్థీషియాకి ఇచ్చేంత డోస్ కాకుండా తక్కువ డోసులో ఆ క్లినికల్ కండిషన్, డిప్రెషను, సూసైడ్ బిహేవియరు, అక్యూట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ట్రైన్ అయిన సైకాట్రిస్టు దీన్ని, ఎస్పెషల్లీ అడిక్షన్ సైకాట్రిస్ట్ అనుకోండి, లేకుంటే ట్రైన్ అయిన ఏ సైకాట్రిస్ట్ అయినా ఈ కిటమిన్ థెరపీని సబ్ అనస్థెటిక్ డోసెస్లో ఇస్తూ ఒక ఇన్ఫ్యూజన్ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్గా మనం అప్లై చేస్తూ అప్పుడున్న ఆ కండిషన్ తగ్గట్టు ఇవ్వగలిగితే ఆ మనిషి యొక్క కాన్షియస్నెస్, తనకున్న సైకలాజికల్ కాన్షియస్నెస్ ఏంటి, నాకున్న ప్రాబ్లం తోటి స్టక్ అయిపోయాను, నెగిటివ్ థాట్స్ రిపీటెడ్గా రూమినేట్ అయిపోతున్నాయి, తిరుగుతూ ఉన్నాయి, అవి తప్ప వేరేది వ్యాపకం నాలో మైండ్లోకి రావట్లేదు, ఫోకస్ పెట్టలేకపోతున్నాను, ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు ఈవెన్ సూసైడల్ అడిక్షన్, నాకు వేరే ఆప్షన్ లేదు, ఈ సమస్యకి ఇంకా సూసైడ్ తప్ప, ఎండ్ ఆఫ్ ద లైఫ్ తప్ప నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు అన్న దాంతో ట్రాప్ అయిపోతుంది కాన్షియస్నెస్. ఇటువంటి సైకలాజికల్ స్టేట్ని మనము ఎక్స్పాండ్ చేయాలి.
ఒక నేరో అయిపోయింది. ఒక సమస్యకు, ఒక మూడ్కి మన యొక్క సైకలాజికల్ కండిషన్ నేరో అయిపోయింది. ఇక్కడ కొద్దిగా ఎక్స్పాండ్ చేయాలి. ఈ ఎక్స్పాండ్ చేయడం కంట్రోల్ వేగా, సైంటిఫిక్ వేగా జరగాలి. ఒక డ్రగ్ అడిక్షన్ మాదిరిగా ఎంత పడితే అంత ఇచ్చేలా కాదు. అండర్ ట్రైన్ అయిన డాక్టర్, సైకాట్రిస్ట్ చేతిలో ఇది కిటమిన్ అనేది ఒక రకమైన అమృతం లాంటి ఒక మెడిసినే. దీన్ని కరెక్ట్ కండిషన్ కి, కరెక్ట్ పర్సన్స్ కి మనం రిపీటెడ్ గా చేయడం వల్ల కొన్నిసార్లు సూసైడల్ ఆలోచనలు కంప్లీట్ గా తగ్గిపోయి వాళ్ళలో కొత్త రకమైన ఒక మంచి సైకలాజికల్ కండిషన్ కి వాళ్ళు ఒక రకంగా ఎక్స్పీరియన్స్ అయ్యడం వల్ల మళ్ళీ వాళ్ళు తిరిగి నార్మల్ సోషల్ లైఫ్ ని రీయాక్టివేట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో ఇది ఒక రకమైన డిప్రెషన్ కి ఉపయోగపడే ఒక మెడిసినే. సైంటిఫికల్ గా ఇప్పుడు ఇది దాదాపు చెప్పండి గ్రేడ్ 2 లెవెల్ గా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. రెసిస్టెంట్ డిప్రెషన్ కానీ ఏ ట్రీట్మెంట్ కి మెడిసిన్స్, కౌన్సిలింగ్స్ లొంగని కొన్ని కండిషన్స్ కి ప్రజెంట్ దీన్ని మనం వాడుకలో చేస్తున్నాం. కొన్ని యూనివర్సిటీస్ లో, కొన్ని మెడికల్ సెంటర్స్ లో ఈవెన్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్ కూడా దీన్ని ఒక ట్రీట్మెంట్ గా స్టార్ట్ చేస్తున్నాం. లేదు ప్రజెంట్ ఉన్న యాంటీ డిప్రెషన్స్ మా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 వారాల నుంచి 8 వారాలు టైం పట్టొచ్చండి. దాని యొక్క మంచి యాక్షన్, యాంటీ డిప్రెషన్ యాక్షన్ రావడానికి ఇంత సమయం పడుతుంది. ఆ వ్యక్తి ఆల్రెడీ సూసైడల్ ఐడియేషన్స్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు వెంటనే రెస్పాన్స్ రావాలి. ఒకటి కొన్ని రకాలైన ఈసీటీ, న్యూరో ఇలాంటి ట్రీట్మెంట్స్ తో పాటు ఈ కిటమిన్ థెరపీ అనేది ఒక చాయిస్ గా మనకు అందుబాటులో వచ్చింది. సో ఇటువంటి ట్రీట్మెంట్ ని కంట్రోల్ వేగా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. నీడ్ నాట్ టు బిగ్ సెటప్, అనస్థీషియా సెటప్స్ కూడా అవసరం పడకపోవచ్చు. బట్ ఎమర్జెన్సీ మెడిసిన్స్, కొన్ని రెస్క్యూ మెడిసిన్స్ మనం పెట్టుకొని జాగ్రత్తగా అండర్ అబ్జర్వేషన్ లో డాక్టర్ పర్యవేక్షణలో ఇది మంచి ఒక ట్రీట్మెంట్ లాగా చేసుకోవచ్చు. సూసైడ్ ఆలోచన తగ్గుతాయి, డిప్రెషన్స్ కూడా తగ్గిన సందర్భాలు ఉంటాయి. ఎఫెక్ట్ సైజ్ కూడా యాంటీ డిప్రెషన్స్ కి ఈక్వలెంట్ గా వస్తున్నాయండి. ఓకే సార్, మన ఇండియాలో తెలంగాణ ర్యాంక్స్ టాప్ ఇన్ ద ఆల్కహాల్ కన్సంప్షన్ ఇయర్లీ విత్ 1603 crores అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ 1328 crores సార్. అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎంత టాప్ లో ఉన్నాం మన ఇండియాలోనే. అంటే ఒక పర్సన్ ఒక ఆల్కహాల్ కు అడిక్ట్ అవ్వాలంటే అసలు ఆల్కహాల్ లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, అసలు అది ఆల్కహాల్ తీసుకున్న పర్సన్ లో ఏమేమి ప్లెజర్స్ ని డెవలప్ చేస్తే అసలు ఎందుకు అడిక్ట్ అవుతారు సార్? ఆల్కహాల్ మనం ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ ఎరాలో ప్రజెంట్ మనం కల్చరల్ చేంజ్ చూస్తున్నాం, అర్బనైజేషన్ చూస్తున్నాం. ప్రీవియస్ ఒక 20-30 years తో పోలిస్తే మన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్ ఎంత ర్యాపిడ్ గా డెవలప్ అవుతున్నాయి. సో మన ఎకనామికల్ కండిషన్ కూడా మారుతూ వస్తుంది. డెఫినెట్ గా మనము ఇప్పుడు నౌ కరెంట్లీ 4th లార్జెస్ట్ GDP ఇన్ ద వరల్డ్ మన ఇండియా. సో మారుతున్న ట్రెడిషన్, మారుతున్న అర్బనైజేషన్ తోటి కొన్ని అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి, సెలబ్రేషన్స్ మారుతున్నాయి. సో సోషల్ డ్రగ్ గా ఆల్కహాల్, టొబాకో అందుబాటులో ఉన్నాయి. ఆల్కహాల్ అనేది ఒక ఇథైల్ ఆల్కహాల్ లాంటిది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న IMFL అంటారు. అంటే దీని ఒక బీర్, వైన్స్, IMFL ఇలా స్పిరిట్స్ అంటాం. ఈ 3 కేటగిరీస్ లో ఉండే ఆల్కహాల్ ఫామ్ ఇథైల్ ఆల్కహాల్ లాంటిది, ఇథనాల్ అంటుంది. దీన్ని దాన్ని ఏమంటారంటే ఒక ఫర్టిలైజేషన్స్ లేకుంటే ఒక కంట్రోల్ వేగా, ఒక లీగలైజ్ వేగా ఈ యొక్క ఆల్కహాల్ ని తయారు చేస్తూ ఉంటారు. పర్సెంటేజ్ ప్రకారంగా 4% 4 to 5% అయితే బీరు, స్ట్రాంగ్ బీర్ అయితే అప్ టు 8% దాకా ఉంటుంది. వైన్స్ అయితే 8 to 12%, రెడ్ వైన్ లాంటివి ఇలాంటివి అంటే ఒక 12 to 14% దాకా ఉంటాయి. అంటే ABV ఆల్కహాల్ బై వాల్యూమ్ లాగా చెప్పాలంటే. స్పిరిట్స్ అంటే అబౌవ్ 35% 40% దాకా అబౌవ్ గా ఉండొచ్చు. రమ్, జిన్, వోడ్కా ఇలాంటివి, ఇవన్నీ కూడా ఆల్కహాలే. ఈవెన్ ఇవి కాక కంట్రీ మేడ్ లిక్కర్, టాడీ ఇవి కూడా ఆల్కహాలే. జనరల్ గా ఒక అపోహ ఏమిటంటే చెట్లతో వచ్చింది కదా, న్యాచురల్ కదా, ఇది ఆల్కహాల్ కాదు, ఆల్కహాల్ కింద మేము కన్సిడర్ చేయం. నో, దాంట్లో కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఓకే, అది ఫర్మెంటెడ్ వే ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. ఏ చెట్టు, తాటి చెట్టు ఏదైనా సరే ఒక 7% నుంచి 14% దాకా, 18% దాకా టాడీలో ఉంటుందండి. సో ఆల్కహాల్ ని ఒక రకంగా ఏమంటే స్టెరిలైజ్ కాకుండా, అంటే స్టెరిలైజ్ లేకుండా ఉంటే కంటామినెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కంటామినెంట్స్ ఏంటంటే పొల్యూటెంట్ లాగా. ఇవి మిథనాల్ లాంటి పొల్యూటెంట్స్. కొన్ని ఈ రకం కంట్రీ మేడ్ లిక్కర్స్ లో కొన్ని కొందరు కలుపుతారు. కొన్ని మెడిసిన్స్ కూడా నిద్ర మత్తు కలిగించేలాగా కొన్ని టాబ్లెట్స్ కూడా కలపడం స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. సో ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని తొందరగా మత్తున బారిన పడడం, అడిక్షన్ బారిన పడడం చేస్తుంటాయి. ఆల్కహాల్ ఎలా అడిక్షన్ దారి తీసేస్తారన్నప్పుడు, ఇందాక అన్నప్పుడు ఆల్కహాల్ కి స్పెసిఫికల్ గా ఒక్క టార్గెట్ అంటూ ఉండదు.
బ్రెయిన్లో. ఇది దాదాపుగా ఒక 10 నుంచి 20 టార్గెట్స్ మనకు మాలిక్యూల్స్ టార్గెట్ అయిపోతుంటాయి. గాబా లాంటి రసాయనాలు, గ్లూటమేటు, డోపమిన్, నారెపినెఫ్రిన్ లెవెల్స్, వీటన్నిటిని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏమిటంటే మనకు మిడ్ బ్రెయిన్ అనే ఒక వెన్నుదండం దగ్గర నుంచి మిడ్ బ్రెయిన్ ఏరియాస్ దగ్గర నుంచి కార్టెక్స్, బ్రెయిన్ లో ఉండే ఒక కార్టెక్స్ ఏరియాస్ ఉంటాయి కదా, మీసో కార్టికల్ సిస్టమ్. దీంట్లో లింబిక్ స్ట్రక్చర్ ఒక న్యూక్లియస్ యాక్యుంబెన్స్ అనే ఏరియా ఒకటి ఉంటుంది. అది యాక్చువల్ గా మనిషి యొక్క ప్లెజర్ సెంటర్. నువ్వు ఏది ఆకలిలో ఉన్నప్పుడు తినే అన్నమైనా, దప్పిక దాహమైనప్పుడు తాగే నీళ్ళైనా, మనకు ఇంకాస్త మంచి ఫీలింగ్స్తో చేసే మనం సెక్సువల్ యాక్టివిటీ అయినా, ఏదైనా ప్లెజర్ ఇవ్వాలి అంటే ఆ సెంటర్లో కాస్త డోపమిన్ రిలీజ్ అయితేనే మనం పర్సీవ్ అవుతాం. అది ప్లెజర్ సెంటర్ లాంటిది, ఒక అనటామికల్ సెంటర్ లాంటిది అనుకోండి. సో ఇటువంటి సెంటర్లో రిపీటెడ్గా నువ్వు ఆల్కహాల్ ఎక్స్పోజ్ చేయడం వల్ల డోపమిన్ అనేది రెగ్యులర్గా అంత క్వాంటిటీ రిలీజ్ కావాలంటే ఇంత ఆల్కహాల్ ఉండాలి అన్న ఒక థ్రెషోల్డ్ రీచ్ అయిపోతుంది. ఇవి ఏం చేస్తాయి, బ్రెయిన్ ఎప్పుడు కూడా బ్రెయిన్లో ఒకటే కాదు, బాడీలో ప్రతి పార్ట్ కూడా తాను సెల్ఫ్ కాపాడుకోవడంలో కొన్ని హీలింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఇదేదో కొద్దిగా ఈ డ్రగ్ రావడం వల్ల ఇక్కడ ఓవర్గా డెవలప్ అయిపోతుంది, డోపమిన్ రిసెప్టర్స్ ఎక్కువ రిలీజ్ చేయడానికి, తనకు ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ రావడానికి మన బాడీలో డైనార్ఫిన్ లెవెల్స్, తర్వాత సబ్స్టెన్స్ పి లెవెల్స్, న్యూరోపెప్టైడ్ వై లెవెల్స్ అనే లాంటివి యాంటీ టాలరెన్స్, అంటే డోపమిన్ కి సరిపడా వద్దు, ఇంత వద్దు అని చెప్పడానికి ఇంకొన్ని స్ట్రెస్ లెవెల్స్ పెంచేయడానికి పెరిగేలాగా చేస్తాయి. ప్రెజర్ ఎక్కువైపోయింది బ్రెయిన్ లో, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా నాన్ ప్లాన్ గా నాన్ గోల్ డైరెక్టెడ్ గా వచ్చేసింది ఆల్కహాల్ తోటి. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, స్ట్రెస్ లెవెల్ పెంచే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేసుకుంటుంది, అంటే డోపమైన్ తగ్గించుకోవడానికి. దీనివల్ల తను అరే నాకు లాస్ట్ టైం తీసుకున్న 90 ml సరిపోవట్లేదు, ఎందుకు ప్రెజర్ నాకు ఇంకా రావట్లేదు, అప్పుడు వచ్చిన ప్రెజర్ రావట్లేదు, ఆ కిక్ చేంజింగ్ లో, ఆ ప్రెజర్ చేంజింగ్ లో ఎక్కువగా క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. రాను ఈ స్ట్రెస్ లెవెల్ పెరగడం వల్ల ఏమైతే మిగతా ఏరియాస్ డిస్టర్బ్ చేస్తాయి, నీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతుంది, నీకు రెగ్యులర్ గా ఫుడ్ పైన ఎంజాయ్ చేసే ఫుడ్ గుణాలు తగ్గిపోతాయి. అప్పుడు మంచి బిర్యానీకి ఇష్టపడేటోడిని అప్పుడు బిర్యానీ వద్దు, మందే కావాలా. అప్పుడు ఇష్టమైన భార్యని, ఇష్టమైన ఫ్యామిలీని, ఇష్టమైన అమ్మ నాన్నని, సంథింగ్ పిల్లల్ని, చాలా వాళ్ళ కోసం నేను ఎంతైనా పనిచేస్తాను మోటివేషన్, వాళ్ళ సేఫ్టీ పక్క పెట్టినా నాకు మందు కావాలా, వాళ్ళు ఎంత కన్సర్న్ చెప్పినా కూడా నాకు ఇది కావాలి. ఇన్న ప్రయారిటీ మెల్లమెల్లగా ఈ గ్లూటమేట్, అంటే మందు యొక్క జ్ఞాపకాలు వచ్చిన, ఆలోచనలు వచ్చిన వెంటనే ఈ గ్లూటమేట్ అనే రసాయనం ఫ్రాంటల్ కార్టెక్స్ నుంచి లింబిక్ ఏరియాస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది, అది ఆ గ్లూటమేట్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల ఇంకా మనిషి ప్రియాకుపై అయిపోతుంటాడు, ఆలోచన అన్ని కూడా ప్రియాకుపై అయిపోతుంటాయి. ఇదే కావాలి, అది వచ్చాక శాంతం చేసుకోవాలి, దాన్ని కంపల్సరీ అంటాం. అంటే 2 పెగ్గులైనా తాగి నేను శాంతం చేసుకోవాలి, నా మూడ్ స్టేట్ నార్మల్ రావాలంటే ఆ గ్లూటమేట్ లెవెల్ వల్ల క్రేవింగ్ పెరిగిపోతుంది, కంపల్షన్స్ పెరిగిపోతాయి. అంటే కంపల్సరీగా నేను దీన్ని తీసుకుంటే నార్మల్ స్థితికి వస్తాను, నా నార్మల్ నిద్ర రావాలన్నా, నా నార్మల్ భోజనం తినాలన్నా, నేను నార్మల్గా నా హ్యాండ్స్ షేక్ కాకుండా నేను ఉండాలన్నా కూడా నాకు ఇంత క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ కావాలి అన్న స్టేట్, ఒక మూడ్ స్టేట్కి డెవలప్ అవుతాయి. దీన్ని మనం ఒక డిపెండెన్సీ అంటాం, ఫిజియలాజికల్ డిపెండెన్సీ అంటాం. ఓన్లీ ఫిజియలాజికల్ డిపెండెన్సీ తయారైనంత మాత్రం మనం అడిక్షన్ అనలేం. అడిక్షన్ అని చెప్పడానికి నువ్వు ఈ సబ్స్టెన్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, ఎన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇంపార్టెంట్ యాక్టివిటీస్, రెస్పాన్సిబిలిటీస్ని, దీనికి నువ్వు ఎంత డిటర్మైన్ ఉన్నావు. దీన్ని ఆల్కహాల్ తెచ్చుకోవడంలో నీవు భార్య, పిల్లలు, లేకుంటే ఫ్యామిలీని, వర్క్ని పక్క పెట్టైనా సరే హైడ్గా, సీక్రెట్గా, లేకుంటే బలవంతంగా దీన్ని ఆల్కహాల్ తెచ్చుకుంటున్నావా, ఇది కదా అడిక్షన్ బిహేవియర్. అప్పుడు మనం దీన్ని అడిక్షన్ బిహేవియర్ చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పచ్చు. సో ఇవి మల్టిపుల్ ఏరియాస్ని టార్గెట్ చేసుకుంటూ డెవలప్ అయ్యే ఒక మెడికల్ కండిషన్ బ్రెయిన్లో. ఇది బ్రెయిన్ డిజార్డర్. ఇప్పుడు అన్నం పప్పు మనం నార్మల్ తీసుకునే ఫుడ్డే. షుగర్ జబ్బులు మనం కామన్గా వింటుంటాం. మనం తినే కొన్నిసార్లు డాక్టర్స్ ఏం చెప్తుంటారు, షుగర్ వచ్చాక అమ్మ రైస్ తగ్గించుకోండి అంటారా. అంటే అర్థమైంది, మనం తినే ఫుడ్ కూడా మన జబ్బుల్ని తయారు చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. ఏం ఆల్కహాల్ తయారు చేయదా? చేస్తా. సో స్ట్రాంగ్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే,
ఆల్కహాల్ జనరల్గా నేను తీసుకునే 1 పెగ్గు 2 పెగ్గులు లేకుంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటా పార్టీ ఫంక్షన్లో హెవీగా ఒక 2-3 క్వార్టర్స్. ఈ బిహేవియరే, ఈ రిస్కీ బిహేవియరే రేపు పొద్దున మనకు అడిక్షన్కు దారి తీయొచ్చు. మనం తినే తిండే మనకు జబ్బులు తయారు చేస్తున్నప్పుడు ఆల్కహాల్ తయారు చేయదని మాత్రం అనుకోమాకండి. సో అది కొందరికి 1 year తయారు చేయొచ్చు, కొందరికి 10 years తయారు చేయొచ్చు, కొందరికి 50 years కూడా తయారు చేయొచ్చు. బట్ ఆ ప్రాసెస్ లో మనం ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు లిక్కర్స్ లో కూడా కొన్ని బ్రాండ్స్ లో ఏజ్డ్ లిక్కర్ అని వస్తుంది సార్. అంటే 12 years ఏజ్డ్, 21 years ఏజ్డ్ అని. అంటే అలాంటివి తాగితే, ఐ మీన్ కన్జ్యూమ్ చేస్తే ఎట్లుంటుంది సార్ ఎఫెక్ట్? లేదంటే దానికి సంబంధించిన ఫ్లేవర్ స్ట్రాంగ్ అయి ఉంటుంది అంతే. సో జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్ కానీ వోడ్కా కానీ ఇలాంటివి, వీటికంటూ కొన్ని స్పెసిఫికల్ యాడింగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. బార్లీతో తయారు చేస్తున్నారా, మాల్ట్తో తయారు చేస్తున్నారా, సంథింగ్ దానికి సంబంధించి ఆ ఫర్మెంటెడ్ ఫ్లేవరు పంజెంట్గా తయారవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. అదొకటి. దీనివల్ల ఆ ఫ్లేవర్ వల్ల వాళ్ళకు ఈ అడిక్షన్ అయినప్పుడు, దీనికి సంబంధించిన డిపెండ్ ఉన్నప్పుడు దీని ఈవెన్ ఫ్లేవర్స్ కూడా మనం ఎక్కువగా అటాచ్ అయిపోతాం. అవి కూడా మనం మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానికని ఈ ఏజ్ సంబంధించి పెరిగే కొద్దీ దాని యొక్క ఓడరు, దాని యొక్క ఫ్లేవరు కొద్దిగా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ మోరార్లెస్ సేమే ఉంటుంది. బట్ ఆ ఫ్లేవర్కి అడిక్ట్ అయిపోవడం వల్ల, ఆ ఫ్లేవర్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా కాస్ట్తో ఎక్కువగా అబ్బో దీని యొక్క ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మన తెలంగాణ కానీ మొన్న డెత్స్ కూడా జరిగినాయి సార్ బీహార్లో కానీ. కంటామినేటెడ్ లిక్కర్ అవి సేల్ చేస్తూ ఉంటారు. అవునండి. సో చనిపోతూ ఉంటారు. అంటే వాటికి అట్లా అసలు కంటామినేషన్ ఎందుకు అవుతాయి, ఎందుకు డెత్స్ ఎందుకు అవుతాయి? అదే ఎప్పుడైతే మనకు లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్, లీగల్గా ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ లేని ఒక ఈ లిక్కర్కి ఎప్పుడైతే వాళ్ళు యాక్సెస్ అవుతారో దీంట్లో కంటామినేటెడ్ అనేది చాలా చాలా సహజం జరుగుతుంది. ఈ కంటామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్లో మనకు కొన్ని కంటామినేట్ థింగ్స్ డిస్టిలేషన్ జరుగుతాయి. అంటే కొన్ని మిథనాల్ లాంటివి, లేకుంటే లెడ్, క్యాడ్మియం లాంటివి, కొన్ని హెవీ మెటల్స్, కొన్నిసార్లు క్లోరాల్ హైడ్రేట్ లాంటివి కొన్ని కలుపుతూ ఉంటారు. కొన్ని యాడింగ్ ఆల్ప్రోజోలం లాంటి మెడిసిన్స్ కూడా కలుపుతున్నారంటే ఈ మధ్య కాలంలో. లోకల్గా తయారయ్యే టాడీలో అంత స్ట్రిక్ట్గా మనకు కంటామినేషన్ని అవాయిడ్ చేయడానికి కావాల్సిన డిస్టిలేషన్ ప్రాసెస్ ఉండదు. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ వీక్లో ఉండడం వల్ల, లేక సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఒక ఇండస్ట్రీలో ఉన్నంతగా క్వాలిటీగా మనం లోకల్ తయారు చేసే లిక్కర్లో మనం ఉండకపోవచ్చు. పైగా పైపెచ్చు వాళ్ళకు బిజినెస్ ఇంకాస్త ఎఫెక్ట్ స్ట్రాంగ్ ఉంది రావాలనడానికి నిద్ర మాత్రం కలుపుతుంటారు. సో ఇవి ఎంత మోతాదులో కలుపుతున్నారు, ఎంత మోతాదు ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు, అది మన కంట్రోల్ ఉండదు. సో కాంప్లికేషన్స్ ఎక్కువ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ అనే ఇందా చెప్పాను, దానివల్ల రెటీనా కూడా లాస్ అయిపోవడం, లేకుంటే ఆంబ్లియోపియా అంటారు దాన్ని, అంటే టెంపరీగా విజన్ లాస్ కూడా వచ్చేస్తాయి. విజన్ లాస్ లాంటి సమస్యలు, ఆప్టిక్ డిస్క్ సమస్యలు, మిథనాల్ వల్ల మనకు రెస్పిరేటరీ సఫోకేషన్స్, హార్ట్ అటాక్స్, ఇవి కూడా మనం నోట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా కొన్నిసార్లు లీతల్, అంటే ప్రాణాలు పోయేంత సమస్య తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్న పేషెంట్ లిక్కర్కి కొద్దిగా అలవాటు పడ్డాడు, ఈ రోజు కళ్ళు తీసుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు సంథింగ్. ఆల్ప్రోజోలం అనే మెడిసిన్ యాక్చువల్లీ నిద్ర మాత్ర, అది రెస్పిరేటరీని కొద్దిగా నువ్వు ఎంత మోతాదులో ఎన్ని గ్రాములు ఎన్ని ఎంజీలు తీసుకున్నావు కంట్రోల్ లేదు. అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే మెడిసిన్స్ 0.5, 0.25, 1 mg ఇంత ఎంజీ అంటూ క్యాలిక్యులేటెడ్గా ఇస్తుంటాం. దానికంటూ ఒక ఇండస్ట్రీ తయారు చేసిన ఒక నాన్ పొల్యూటెడ్ ఫామ్లో ప్యాకేజీతో సహా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ ట్యాబ్లెట్స్ని ఎంతో రఫ్గా కలిపేసి దాంట్లో మిక్స్ చేసి ఇచ్చేస్తుంటారు. సో ఆ వ్యక్తి ఎక్కువ కన్జ్యూమ్ అయిన అనుకో, ఆస్తమా పేషెంట్ వానికి రెస్పిరేటరీ డిప్రెషన్ రావచ్చు, రెస్పిరేషన్ యొక్క స్టిమ్యులేషన్ తగ్గిపోవచ్చు, సడన్ డెత్స్ నోట్ అయిపోతుంటాయి. దట్స్ వై చాలా రిస్క్ ఇది సంబంధించింది. ఓకే సార్, అంటే తాటి కళ్ళు గురించి మాట్లాడేది కదా సార్. అంటే కొందరు డాక్టర్లు కూడా చెప్తారు, అంటే ఫస్ట్ 1 hourలో నీరా వస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ తీసినప్పుడు నీరా ఉంటుంది, అది ఆల్కహాల్ కాదు తీసుకోవచ్చు అంటారు సార్. అంటే తీసుకోవడం వల్ల కిడ్నీస్ కూడా మంచిది, ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా పోతాయని చెప్తూ ఉంటారు. జనరల్ చూడండి, పాతకాలం మనకు డ్రగ్స్ని సమాజంని మనం వేరు చేయలేము. మన యొక్క దైనందిక జీవితంలో ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. మీరు ఇందా చెప్పినప్పుడు నీరా లాంటిది కానీ, ఇంకా చెప్పాలంటే అప్పటి కాలంలో అప్పుడు కూడా ఈవెన్ స్పిరిచువల్ పండగలకి, మనకు కల్చరల్ ఫెస్టివల్స్కి గాంజా లాంటివి, బాంగ్ లాంటివి, ఇవి ఇలా డ్రగ్స్ సమాజం నుంచి మనం వేరు చేయలేం.
ఏదో ఒక రూపంలో అది మన అందుబాటులోనే ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందా చెప్పినట్టు నీరా లాంటిదో లేకుంటే ఈ తాటి సంబంధించిన కళ్ళు తయారు చేసే ప్రాసెస్లో ఎంత తీసుకుంటున్నాడు, ఎంత వరకు సేవిస్తున్నాడు, ఏ స్టేజ్లో తీసుకుంటున్నాడు ఆ చెట్టు నుంచి, ఇవి కల్చరల్గా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు దాన్ని కంట్రోల్ వేగా తీసుకోగలుగుతారు. వాళ్ళు రోజు చేసే పనులు కొద్దిగా నొప్పులు తగ్గడానికి, రిలాక్స్ కావడానికి ఒక రకంగా టీ కాఫీ లాగా ఒక రకంగా దాని యొక్క చిన్న మోతాదులో సేవించడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అది కూడా ఆల్కహాల్ సంబంధించినదే. దానికి కూడా మైండ్ని కొద్దిగా మైండ్ ఎప్పుడైతే రిలీఫ్ అవుతున్నా తీసుకున్నాక అంటే మైండ్ కొద్దిగా గొప్ప మారుతుందని అర్థం. అది బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పెట్టినప్పుడే నువ్వు రిలీఫ్ పొందగలుగుతావు. బ్రెయిన్ ని కాస్త రెస్పాన్స్ ఇచ్చే కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి, అప్పుడే నీకు రిలీఫ్, ఆనందం సంబంధించిన ప్లెజరో, కొద్దిగా కంఫర్ట్ అయినాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏదో వచ్చిందంటే అక్కడ కెమికల్ రిలీజ్ చేస్తేనే వస్తుంది. సో ఇది మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆల్కహాలే. బట్ పర్సంటేజ్ ఆఫ్ తక్కువ, ఏ స్టేజ్ తోనే వాళ్ళు చెట్టు నుంచి తీస్తున్నారు, ఎంత పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉన్నాయి. ఒక్కోసారి ఎయిర్ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్స్ ఫర్మెంటేషన్ ఎక్కువ జరిగేసి దానిలో నుంచి కాస్త మనకు మెథనాల్ లాంటివి కూడా మనకు తయారు కావచ్చు. ఇవి డిస్టిలేషన్ తో సపరేట్ చేయాలి. ఇవి జరగకపోతాయి కొన్నిసార్లు. ఎక్కువగా స్టోరేజ్, అన్హైజీనిక్ స్టోరేజ్ తోటి ఇన్ఫెక్షన్స్, పొల్యూటెంట్స్, హెవీ మెటల్స్ మిక్స్ అయిపోతుంటాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇంట్లో జనరల్ గా ఇక్కడ వర్క్ లో కానీ ఎక్కడైనా టీ కాఫీస్ ఎక్కువ తీసుకుంటాం సార్, అంటే కెఫిన్ అడిక్షన్ అనుకోవచ్చు. తీసుకుంటే 4-5 తాగుతూనే ఉంటాం, తీసుకుంటూనే ఉంటాం, గ్యాప్ వచ్చిందా తీసుకుంటాం, స్ట్రెస్ అవుతున్నాం అని చెప్పి. ఈ కెఫిన్ అడిక్షన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది సార్? చాలా మందిలో ఇప్పుడు ఎవ్రీడే లైఫ్ లో కాఫీ, టీస్ అనే పార్ట్ ఆఫ్ దేర్ నార్మల్ లైఫ్. కొంతమందిలో 1-2 నుంచి 4 కప్పులు పైగా ఎక్కువ అయిపోతున్నప్పుడు జనరల్ ఒక స్టాండర్డ్ సైజ్ కప్పులో కాఫీలో మనము 50 to 100 mg ఆఫ్ కెఫిన్ ఉంటుందండి. యావరేజ్ 80 to 90 కెఫిన్ ఉంటుంది ఒక స్టాండర్డ్ కప్లో. ఇది 4 కన్నా ఎక్కువ, అంటే 400 mg కన్నా ఎక్కువ కెఫిన్ కన్జ్యూమ్ చేస్తే పర్ డే మన బాడీ, ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించిన వాటిలో మనకు ఆ వాస్కులేచర్ కన్స్ట్రిక్షన్ కానీ, సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ స్టిమ్యులేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అరిథిమియాస్ వస్తుంటాయి. కొన్ని వాస్కులేచర్ కన్స్ట్రిక్షన్ వల్ల కొద్దిగా చెస్ట్ పెయిన్, చెస్ట్ స్క్యూనెస్ వస్తుంటుంది. మైగ్రేన్ హెడ్ఏక్స్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు. కెఫిన్ కొద్ది మోతాదులో బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజెస్ రిలీఫ్ కావడం వల్ల కొద్దిగా హెడ్ఏక్ తగ్గినట్టు అనిపించవచ్చు. బట్ ఎక్కువ మోతాదులో అది హెడ్ఏక్స్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, సైకలాజికల్ టెన్షన్ అటాక్స్, రెస్ట్లెస్నెస్ ఇవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో హెవీ కన్జంప్షన్ ఆఫ్ కెఫిన్ కూడా హార్మ్ఫుల్లే. బట్ మోడరేట్ కన్జంప్షన్ అనేది మన డే టు డే లైఫ్ లో 100కు 99% ఫ్యామిలీస్ లో మోడరేట్ లెవెల్లోనే జరుగుతున్నాయి. రేరుగా దీనికంటూ ఉత్సాహంకి నేను కెఫిన్ మాత్రమే డిపెండ్ అయిపోయాను, సో హెవీ కెఫిన్ తీసుకోవడం, స్టింగ్ లాంటివి హెవీ ఎనర్జీ డ్రింక్స్ అంటాం కదా, ఇవి ఎక్కువ పెర్ఫార్మెన్స్ సడన్గా ఇవ్వాలి, మంచి ఎనర్జెటిక్ చేయాలి, ఒక మంచి పాజిటివ్ మూడ్లో రావాలి. పాజిటివ్ మూడ్లో రావడానికి నువ్వు దేని మీద డిపెండ్ అవుతున్నావు? హెవీ కెఫిన్ పైన డిపెండ్ అయితే మాత్రం ఇవి నిన్ను ఆ టైంలో ఎగ్జిట్ చేయొచ్చేమో, కానీ కొన్నిసార్లు కొన్ని స్టేజ్ దాటాక, కొంత డ్యూరేషన్ దాటాక అది నీకు యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ కూడా కారణం కావచ్చు. విడ్రాల్ సిమ్టమ్స్ నేను డిప్రెషన్ చేయొచ్చు, లో ఎనర్జీ చేయొచ్చు. విడ్రాల్ అంటే కొంత టెంపరీగా నువ్వు తీసుకోకపోతే, నేను మంచి చేసే క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా కూడా నాలో ఆ రకమైన క్రియేటివ్ థాట్స్ రావట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, ఒక ఫ్లో ఆఫ్ యాక్షన్స్ రావట్లేదు అన్న ఒక కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇవి కొద్దిగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్సే. కొన్నిసార్లు హెవీ కన్జంప్షన్ అయ్యాక మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్, అంటే హార్ట్ స్ట్రోక్ లాంటివి కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్స్ నోట్ అవుతుంటాయి. మరి ముఖ్యంగా లేట్ నైట్, అంటే ఈవినింగ్ 6-7 దాటిన తర్వాత కెఫిన్ కన్జంప్షన్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ ఫర్ స్లీప్ కి. సో హెవీ లేట్ నైట్స్ లో కూడా కాఫీస్ ఇలాంటి ట్రెండ్ అలవాటు అయిపోతున్నప్పుడు, వర్క్ కల్చర్ అను వేరియస్ రీజన్స్ అని చెప్పినప్పుడు ఇవి నిద్ర యొక్క ఒక సమతుల్య బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. బ్రెయిన్ లో ఉన్న అస్టైల్ కొలిన్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి. కొలినర్జిక్ న్యూరాన్స్ ఓవర్ స్టిమ్యులేట్ కావడం వల్ల డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ వచ్చేస్తుంది. సో స్లీప్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు, మరుసటి రోజు మార్నింగ్ కి కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డెఫిసిట్స్ ప్రాబ్లం రావచ్చు. మళ్ళీ నేను కాన్సన్ట్రేషన్ రావడానికి కాఫీని తీసుకుంటున్నా అంటే సో సైకిల్లో పడిపోయినట్టు, నువ్వు డిపెండెన్స్ పెరిగిపోతున్నట్టే. కొందరికి ఎక్కువ హెవీ కెఫిన్ తోటి గ్యాస్ట్రిక్ ఇరిటెంట్ అనేది, అది స్టమక్ లో అల్సర్స్ లేకుంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు క్రియేట్ చేయొచ్చు. కొందరు మరీ ముఖ్యంగా
డే సైకలాజికల్ డిపెండెన్స్ తోటి ఇబ్బంది పడుతుంటాం స్టార్టింగ్ మైల్డ్ స్టేజెస్లో. లైక్ కాఫీ తీసుకుంటే నాకు మోషన్ బాగా వస్తుంది, లైక్ స్మోకింగ్ చేస్తేనే మోషన్ ఫ్రీ అవుతుంది అన్న అంటే మన పెరిస్టాలిటిక్ మూమెంట్స్ ఆఫ్ గట్ కి ఈ డ్రగ్ యాక్టివేట్ చేయడం వల్ల మనకు మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ అది తీసుకోకపోతే డెఫినెట్గా రాదా అని కాదు, అది సైకలాజికల్ డిపెండెన్సీ, జస్ట్ మూమెంట్ ని స్టార్ట్ చేయిస్తుంది. సో వీటన్నిటి యొక్క డే టు డే లైఫ్ మన స్లోగా దీనితోటి ముడిపడిపోతాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. నువ్వు ఫ్రీగా లివింగ్ వితౌట్ ఎనీ డ్రగ్, ఇవి లేకుండా నేను అన్ని చేయగలను, ఎంత కంఫర్ట్ ఉంటుంది. ఇది ఉంటేనే నాకు మోషన్ వస్తుంది, ఇది ఉంటేనే నేను పని చేయగలుగుతా, ఇది ఉంటేనే నేను క్రియేటివ్ థాట్స్ వస్తాయి. సో సంథింగ్ ఎక్కడో కన్స్ట్రిక్ట్ అయిపోతున్నట్టు. సరే, స్మోకింగ్ విషయానికి వస్తే జనరలీ సెకండ్ స్మోకర్స్ ఎంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ కూడా ఇంపాక్ట్ అవుతారు. సో ఈ మన ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే టొబాకో వల్ల 1 in 5 మేల్ ఇండియాలో జరిగే డెత్స్ లో 1 in 5 మేల్స్ అండ్ 1 in 20 ఫీమేల్స్ ఉంటున్నారు సార్. అసలు ఈ ఒక టొబాకో కానీ సిగరెట్ కానీ అడిక్ట్ అవ్వడానికి, అంటే నేను తాగాలి అనే ఫీల్ రావడానికి అసలు సిగరెట్ లో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉంటాయి సార్, అసలు ఎందుకు మనల్ని అడిక్ట్ అయిపోతాం మనం? స్మోకింగ్ సిగరెట్ కానీ టొబాకో సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా అడిక్ట్ కావడానికి దాంట్లో సైకోస్టిమ్యులెంట్ కెమికల్ నికోటిన్ కోసం తీసుకుంటుంటాం. నికోటిన్ అనేది మన బ్రెయిన్లో ఒక అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ ని యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల ప్లెజర్ సంబంధించిన డోపమిన్ న్యూరాన్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇవి రిపీటెడ్ గా యూజ్ చేయాల్సి వస్తుంటుంది. తను విత్డ్రాల్ సిమ్టమ్స్ వల్ల ఎవ్రీ 2 hours కోసారో 3 hours కోసారో మెల్లగా విత్డ్రాల్ స్టార్ట్ అయిపోతాయి. ఎంతవరకు ఉంటాయి? ఒక 2 weeks దాకా ఉంటాయి. 2 weeks టు కొన్ని 4 weeks దాకా ఉంటాయి. సో జనరల్ గా 24 to 48 hours కల్లా తనకు పీక్ వెళ్ళిపోతుంటాయి విత్డ్రాల్స్. ఈ నికోటిన్ కోసము మళ్ళీ తను ఇంకోసారి చేయాల్సి వస్తుంది ఆ ప్లెజర్కి. సో బట్ ఇది ఒక నికోటిన్ ఒక్కటే ఇస్తే నిజంగా ఈ అడిక్షన్ అయ్యే గుణం దీనికి ఉంది కాబట్టి డిపెండ్ అయ్యే గుణం తప్ప అడిక్షన్ అయ్యే గుణం కాదు. ఇందా చెప్పినట్టు అడిక్షన్ డిపెండెన్స్ రెండు కొద్దిగా వేరు వేరు కాన్సెప్ట్లు. మనకు బిహేవియర్ యాడ్ అయిపోతే దాన్ని అడిక్షన్ అంటాం. కంట్రోల్ లేని గుణము, కంట్రోల్ చేసుకోకుండా వచ్చే లోపల నుంచి వచ్చే కోరిక అనే ఒక క్రేవింగ్ కానీ, నెగిటివ్గా మన బాడీలో ఎఫెక్ట్స్, లైఫ్లో సైకలాజికల్గా లైఫ్ ఎఫెక్ట్స్ దీనివల్ల వచ్చి ఇబ్బంది పడుతున్నా కూడా మళ్ళీ తిరిగి దాన్నే తీసుకోవాలన్న గుణం, ఇవన్నీ అడిక్షన్ చెప్తాయి. బాడీ డిపెండ్ అవ్వచ్చు ఫిజియలాజికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక 5 cigarettes తాగితే నేను ఫ్రీగా ఉంటున్నా, 5 గంటలు తక్కువ తాగితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక డిపెండెన్సీ, బాడీ డిపెండెన్సీ. లేదు ఇది ఒక 2-3 cigarettes తాగితే వచ్చే ప్లెజర్ కన్నా 5 cigarettes తాగితేనే ప్లెజర్ వస్తుంది నాకు, ఇది ఒక డిపెండెన్సీ. అంటే ఇంత క్వాంటిటీ కావాలా, తీసుకోకపోతే బాడీలో కొద్దిగా హెడ్ఏక్, రెస్ట్లెస్నెస్, కాన్సన్ట్రేషన్ చేయని గుణము, చికాకు, ఓకే, ఇవన్నీ కూడా విత్డ్రాల్ సిమ్టమ్స్ లాగా అనిపిస్తుండొచ్చు. ఇవి బాడీ యొక్క డిపెండెన్సీ. ఇది నికోటిన్ కోసం ఇబ్బంది ఇలా రకంగా అడాప్ట్ అవుతాయి. ఒక సిగరెట్ లో 7,000 కెమికల్స్ ఉంటాయి. దీంట్లో 90 కెమికల్స్ ఆల్రెడీ ప్రూవెన్ క్యాన్సర్ సంబంధించిన కెమికల్స్. మనం రిపీటెడ్ గా కాల్చిన, అంటే కంబషన్ ఉంటుందండి, అంటే ఆల్రెడీ పొగ పెట్టామంటే సిగరెట్ కి మండుతూ ఉంటది కదా. సో ఇది బర్నింగ్, ఈ బర్నింగ్ వల్ల హెవీ మెటల్స్ బర్న్ అయితే ఎంత ఫ్యూమ్స్ లంగ్స్ ద్వారా బ్లడ్ లో నుంచి హోల్ బాడీ మొత్తానికి క్యాడ్మియం, కార్బన్ మోనాక్సైడ్, ఈవెన్ హైడ్రోజన్ సైనైడ్ లాంటివి, క్రోమియం, మనకు ఈ మధ్య కాలంలో యురేనియం అని విన్నారా? రేడియో యాక్టివ్ తెలుసు సార్. కర్నూలు కడప ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయంటే ప్రజలంతా కూడా ఆందోళన పడిపోయారు. ఎందుకు? అది ఒక రేడియో యాక్టివ్ కెమికల్స్ కాబట్టి. అటువంటి రేడియో యాక్టివ్ మెటల్స్ మనలో పోలోనియం అనేది ఉంటుంది ఒకటి సిగరెట్ దాంట్లో. ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇచ్చే మన ఒక హెవీ మెటల్స్. ఇవన్నీ కూడా కంబషన్ ఫామ్ లో, అంటే బర్నింగ్ ఫామ్ లో మనం ఫ్యూమ్ చేస్తున్నట్టు. దాదాపు చెప్పాలంటే ఒక అన్ని రకాలమైన హార్మ్ఫుల్ థింగ్స్ నికోటిన్ తోటి యాడ్ అయిపోయి తయారవుతున్నది. ఇది టొబాకో లీవ్స్ తో ఉన్నా కూడా, టొబాకో లీవ్స్ అంటే మనం కట్ చేసే విధానము, టొబాకో పంటని పండించేటప్పుడు మనం వాడుతున్న ఫర్టిలైజర్స్, టొబాకో ఆకుపైన ఉండే మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగస్, ఇవి, తర్వాత దాన్ని భద్రపరిచే విధానం, ఎలాంటి విధానంతో భద్రపరుస్తున్నారు, మంచి ఎయిర్ టైట్, కూల్, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే తక్కువ మోడ్స్, అంటే ఫంగస్ తక్కువ డెవలప్ అవుతాయి.
ఇటువంటి వాతావరణంలో స్టోరేజ్ లేకపోవడము, ఇవన్నీ కూడా సిగరెట్ తయారు చేయడంలో మనం దానితో పాటు వచ్చే ఒక పొల్యూటెంట్స్, ఇవి క్యాన్సర్ కారకమైన ఒక 70 కెమికల్స్ దాంట్లో ఆల్రెడీ ప్రూవ్గా ఉన్నాయి. సో ఒక్క సిగరెట్లో మనం ఒక 2 mg ఆఫ్ నికోటిన్ మన బ్రెయిన్కి కావాలి అన్న దాంతో ఇవన్నీ కూడా రిస్క్తో తాగేస్తుంటాం. సో ప్యూర్ నికోటిన్ ఫామ్ బాడీని హార్మ్ చేయదు. అడిక్ట్ అయ్యే మాలిక్యులే అయినా కూడా ఇతరత్ర దానికి సంబంధించిన హార్మ్స్ పెద్దగా ఉండవు. కంట్రోల్ ఫామ్గా ఇస్తే, కంట్రోల్ ఎంజీలో కంట్రోల్ డోసెస్లో ఇస్తే. దట్స్ వై నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ఒక థెరపీ ఏదైతే ఉందో మేము వాడుతుంటామో, గమ్లు, ప్యాచ్లు, లోజెంజెస్, ఇవన్నీ కూడా మెడిసినల్ ఫామ్ ఆఫ్ నికోటిన్. ఇది డ్రగ్ ఫామ్ కాదు. దీని ఎంజీ అంటూ తెలుసు, దీనికి ఎంత డోస్లో ఇవ్వాలి అనేది కూడా మనకు కంట్రోల్ వేగా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ వ్యక్తిని నికోటిన్ విత్డ్రాల్ అనే ఫేజ్ని మనం దాటవేయచ్చు. విత్డ్రాల్ ఫేజ్ దాటవేశాక బాడీ ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టెబిలిటీ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పటి నుంచి నీ మోటివేషన్ని ఎలా రన్ చేయాలి, నీ లైఫ్ స్టైల్ని, ఎలాంటి డ్రగ్స్ నేను దూరం ఉండాలి, ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ వాతావరణం మనం ఈ అడిక్షన్ నుంచి బయటపడడానికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు కెనాబిస్ కానీ గాంజా ఇవన్నీ మనకు ఈ సొసైటీలో ఏంటంటే తొందరగా దొరికిపోతున్నాయి సార్. స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువ సప్లై ఎక్కువ జరుగుతుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ పెంచుతుంది. ఇప్పుడు అసలు ఈ కెనాబిస్ తీసుకుంటే, అంటే నేను విన్నా సార్, మన తీసుకున్న తర్వాత మన ప్లెజర్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. ఇంకోటి మనం ఒకటే ఏ మూమెంట్లో ఉన్నామో తీసుకునేటప్పుడు హ్యాపీ మూమెంట్లో ఉంటే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అదే స్టేట్లో ఉండిపోతాయని చెప్పి విన్నా సార్. అసలు ఈ కెనాబిస్ అవన్నీ తీసుకుంటే ఏం జరుగుతుంది సార్ అసలు? కెనాబిస్కి మనకు ఒక న్యాచురల్ ప్లాంటే. అపోహలు ఏంటంటే న్యాచురల్ ప్లాంట్ కదా సార్, అదేంది డ్రగ్ కాదు కదా. ఒకటి నేచర్ అనేది ఎప్పుడు కూడా హార్మ్ఫుల్ కాదు, ఒక కాన్సెప్ట్ ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మనకు పబ్లిక్లో ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా మారుతున్న ఒక పర్సెప్షన్ ఏంటంటే దీన్ని ప్లెజర్ పాయింట్గా చూస్తున్నాము, సోషలైజ్ అవ్వడానికి ఉపయోగపడే ఒక డ్రగ్ చూస్తున్నారు వాళ్ళు. సో దీనికి వచ్చే హార్మ్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో కాబట్టి కాస్త దీన్ని ఎక్కువ వాడకం ఈ మధ్య కాలం చూస్తున్నాం. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, పార్టీస్, ఫంక్షన్ ఇలా స్టార్ట్ అవుతుంటాయి. ఈ CB1, CB2 రిసెప్టార్స్ ఏవైతే బ్రెయిన్లో ఉంటాయో ఇవి మనకు కెన్నాబిస్ యొక్క ఎఫెక్ట్స్ మన బ్రెయిన్ పైన పడి మనకు దానికి సంబంధించిన ఒక ప్లెజరు, రిలాక్సేషను, ఒక స్ట్రెస్ రిలీఫ్ అనే ఒక పాజిటివ్ ఎఫెక్ట్స్ తెలియజేస్తుంటాయి. తర్వాత సోషలైజింగ్ అవ్వడానికి కావాల్సిన ఇంటెన్షన్స్, డిసినిబిషన్స్ తయారు చేస్తుంటాయి. వీటితోటి ఎక్కువగా పార్టీలో సెలబ్రేట్ చేసుకోవడము, సోషలైజ్ అవ్వడము, క్లోజ్ అయిపోవడము, ఇలాంటి బిహేవియర్ వీళ్ళలో చూస్తుంటాం. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేసే ఒక టోటల్ కంటెస్ట్ ఆ పర్సన్లో మెమొరీలో రావడం వల్ల ప్రతి ఫంక్షన్లో కెన్నాబిస్ కావాలి, మెల్లమెల్లగా కెన్నాబిస్ పార్ట్ కావాలి, డిపెండ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా అడిక్షన్ డెవలప్ అయిపోతాయి. రోజువారీ కావాలి, రోజువారీ రిలీఫ్ కావాలి. బట్ ఓన్లీ ఆనందము, రిలీఫ్తో పాటు దీనికి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా ఉంది గాంజాకి. ఏంటిదంటే నీకు తీసుకున్న మరుసటి క్షణమే నీ మైండ్ కాస్త సైకోమోటర్ స్లోనెస్ వచ్చేస్తుంది. ఇంకోటి నువ్వు టైంని, స్పేస్ని, అంటే నువ్వు ఒక 5 నిమిషాల టైంని కూడా చాలా ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంటావు. ఎక్కువసేపు దాన్ని అదే స్పేస్లో ఉన్నానన్న ఫీలింగ్లో ఉంటాం. తర్వాత దూరాన్ని, దగ్గరని మిస్మ్యాచ్ చేసే పర్సెప్షన్ మిస్మ్యాచ్ చేసి పడేస్తుంటుంది. సో దీనివల్ల కాస్త ఆల్టర్డ్ పర్సెప్షన్ ఆఫ్ స్పేస్ రావడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ నోట్ అయిపోతుంటాయి. తర్వాత ఈ మనకు వీటితో పాటు యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్, నెగిటివ్ థాట్స్ ఉంటే కన్నా దీనిలో సూసైడల్ ఆలోచనలు, ఎక్కడో మనము భ్రమంలో తిరుగుతున్నాము, వాటర్లో డ్రౌన్ అయిపోతున్నట్టు, ఎయిర్లో మనం స్విమ్మింగ్ చేస్తున్నట్టు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఒక హాల్యూసినేటరీ ఎక్స్పీరియన్స్ కూడా ఎదురవుతుంటారు. సో కంట్రోల్ మోతాదులో కాకుండా ఇర్రెగ్యులర్ వేగా తీసుకునే, ఎందుకంటే బయట ఫ్రెండ్స్తో తీసుకున్న హౌ కెన్ కంట్రోల్, ఎంత ఎంజీ ప్రకారం తీసుకుంటాం, ఎంత కంట్రోల్ చేయలేం. సో ఇటువంటి ఎఫెక్ట్స్ గురవడం వల్ల బ్యాడ్ ట్రిప్ అంటాం. ఒకసారి చెప్పండి స్టోన్ అంటాం. స్టోన్ అంటే సైకలాజికల్ ఒక్కసారిగా అదే మూడ్ స్టేట్ కు ట్రాప్ అయిపోయి ఉంటుంది. కాన్షియస్నెస్ అనేది ఒక ట్రాప్ లో పడిపోతుంది. సో దాన్ని వాళ్ళు ఏమంటారంటే స్టోనింగ్ అంటాం. దాన్ని ఎమోషన్స్ ఏదో ఒక తీవ్రమైన బాధలో ఉన్నట్టు ఆ స్టేట్కి వెళ్ళిపోయినట్టు. సో ఒకసారి ఉన్న పలంగా వాళ్ళు ఏడవడము, ఉన్న పలంగా నవ్వడము, ఉన్న పలంగా అరవడము, ఇలాంటి బిహేవియర్ కూడా చూస్తుంటాం. బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సడన్ గా పర్సన్ ఇలాంటి సడన్ గా అరవడము, సడన్ గా ఏడవడం చేస్తే ఇది నిజంగా నీకు గాంజా తీసుకుంటున్నందువల్ల
నువ్వు మిగతా వాళ్ళకి ఫుల్ లాగా అనిపిస్తావు. అవును. ఇది ఆ వ్యక్తి అనుభూతిలో ఉన్న వ్యక్తికి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకొని నీ స్టడీ నడుస్తున్నా స్టడీ అంటే ఎట్లుంటది, కానీ కింద పడిపోతుంటాడు. అవును సార్. సేమ్ గాంజా కూడా అలా మనల్ని ఫూల్ చేసే ఒక డంప్ చేసే ఒక డ్రగ్గే. మనకు ప్లెజర్ ఇస్తున్నాము, ఆ ఎమోషన్స్ కొత్త ఎమోషన్, ఏదో ఒక ట్రిప్ పోయినట్టు ఫీలింగ్ లా వెళ్ళిపోతున్నాము. ఇది ఒక రిలాక్స్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వియర్డ్ అడిక్షన్స్ అంటే ఏమైనా ఉన్నాయా సార్? మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఇది కూడా అడిక్షన్ అనిపించేలా ఉండేది. మనకు దాదాపుగా టొబాకో, ఆల్కహాల్ అనేది కామన్ గా మీరు చూస్తున్న అడిక్షన్, రొటీన్ ప్రాక్టీస్ లో మనం చూసే అడిక్షన్స్. గాంజాతో అడిక్షన్ అయిన స్టోరీస్ ఈ మధ్య కాలంలో కొద్ది డిఫరెంట్ అంటే మన సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ జెండర్ ని ఒక మోరలైజ్ గా ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయము అన్న ఒక థాట్ లోకి చూస్తుంటాం. సో వీళ్ళు ఎలా ట్రాప్ అయిపోతున్నారు, ఇవి ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఏదన్నా ఒక డ్రగ్కి ఏదన్నా ఎక్స్పోజ్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్రెండో, వాళ్ళ దగ్గరలో ఉన్న పార్ట్నరో, ఫ్యామిలీ మెంబరో వాళ్ళే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. వాళ్ళే ఈ యొక్క డ్రగ్ అడిక్షన్స్ ఎక్కువ మెయింటైన్ చేయిస్తుంటారు. సో మెయింటైన్ కారణాలు కూడా వాళ్ళే అయిపోతుంటారు. సో ఇది గమనించుతున్నాం. ఇది కామన్ ట్రెండ్, ఎస్పెషల్లీ ఫీమేల్స్ లో మనం చూస్తున్న ట్రెండ్. పైగా వీళ్ళలో కాంప్లికేషన్స్ చాలా త్వరితగతిన వచ్చేస్తాయి. ఒక్కోసారి 1-2 times లోనే వీళ్ళు ఎక్కువగా సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురైపోవడము, లేకుంటే ఫిజికల్ హార్మ్స్ గురైపోవడము, ఫ్యామిలీ యొక్క కాంప్లికేషన్స్ ఎక్కువగా ఎందుకంటే మోరల్ స్ట్రక్చర్ లో పడిపోయి చాలా హెవీగా వీళ్ళని కాంప్లికేషన్స్ సొసైటీ శాంక్షన్ చేయడము, ఇవి చాలా ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా కాంప్లికేట్ అయిపోతుంటాయి సిచ్యువేషన్స్. రికవరీ కావడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు. ఎందుకంటే తనకున్న ఆప్షన్స్ భర్త కానీ ఫ్రెండ్ కానీ ఇలాంటి రిస్క్తో ఉన్నప్పుడు, బయటపడడానికి ఇబ్బంది అయినప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. రికవరీ చేసుకుందాము, మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకుందాము, మళ్ళీ రీసోషలైజ్ అయిదామన్న ఎఫర్ట్స్ వీళ్ళకు ఇవన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ అడ్డంకి మారిపోతున్నాయి. ఇది నేను ఫీమేల్స్లో జరుగుతున్న డ్రగ్ అబ్యూస్తో వచ్చే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా చూస్తున్నాం ఈ మధ్య. సో ఇది ఒక న్యూ ట్రెండ్. తర్వాత రెండోది యంగ్ పిల్లలు డ్రగ్ వాడకంలో, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా లీగలైజ్ చేస్తున్నారు కదా గాంజాని, లేకుంటే వేరే డ్రగ్స్ని. ఇది మనం వాడడం తప్పు కాదు అన్న కాన్సెప్ట్. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, దాంతో ఎంజాయ్ వస్తుంది, నాకేం ప్రాబ్లం, ఐఎమ్ నాట్ అడిక్ట్. నేను పార్టీ ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఏదో రెగ్యులర్గా నేను 1 and 2 జాయింట్ తీసుకుంటున్నాను, నేను అడిక్ట్ కాదు, నేను అడిక్ట్ ఎందుకైతే నేను చదువుతున్నా కదా అన్న ఒక థాట్లో వెళ్తుంటారు. క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ లీగలైజ్ చేయట్లేదు, అది గవర్నమెంట్ యొక్క ప్రాబ్లము. సో యాక్చువల్గా ప్రపంచమంతా కూడా లీగలైజ్గా చూస్తున్నారు కదా అండి. నో, ఇది లీగలైజ్ చేసినంత మాత్రాన హెల్త్ పరంగా సేఫ్టీ అనుకోవడం ఒక అపోహ. ఆనందం ఇచ్చే చాయిస్ నువ్వు గాంజాను ఇంకో డ్రగ్ చూస్తే దాని సైడ్ నువ్వు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా అంతే త్వరితగా అదే టైంలో కూడా నువ్వు డెవలప్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయకపోవడం, అది మన యొక్క అడిక్షన్ యొక్క గుణమే తప్ప నీ యొక్క ఫాల్ట్ కూడా కాదు. అట్ ద సేమ్ టైం ఇవి నువ్వు సేఫ్టీగా ప్లెజర్గా మాత్రమే చూడమాక. సేఫ్టీకి ఎంత థ్రెట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆకలి తీసుకునే గుణం కానీ, నిద్రపోయే గుణం కానీ, కాన్సన్ట్రేషన్ చేసే గుణం కానీ, న్యూ లెర్నింగ్ చేసుకోవడంలో ఎంత ఇబ్బంది పడుతున్నావు, మెల్లమెల్లగా డ్రగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నీ గ్రేడ్స్, అకాడమిక్ గ్రేడ్స్ ఎంత ఫాల్ అయిపోతున్నాయి, అకాడమికల్గా ఎంత దూరం జరిగిపోతున్నావు, నీ పీర్ గ్రూప్లో మెల్లమెల్లగా నీ గ్రూప్ యాక్టివిటీస్ ఎలా ఐసోలేట్ అయిపోతున్నాయి, ఫ్రెండ్స్, నీ మంచి ఫ్రెండ్స్ దూరం జరిగిపోయి డ్రగ్స్ తీసుకునే ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఎలా జారిపోతున్నావు. వీళ్ళు మెల్లగా ఆల్కహాల్, టొబాకో ఒకటే, గాంజా ఒకటే కాక మెల్ల హార్డ్ డ్రగ్స్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హార్డ్ డ్రగ్స్ అంటే ఓపియాయిడ్స్, ఎండిఎంఏ, పార్టీ డ్రగ్స్, కిటమిన్స్, లేకుంటే కొకైన్స్, వీటన్నిటి యొక్క ఇల్లీగల్ డ్రగ్ సప్లైకి ఎలా నువ్వు అప్రోచ్ అయిపోతున్నావు. మెల్లమెల్లగా నీ క్రిమినల్ యాక్టివిటీ రికార్డ్స్ పెరిగిపోతున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు ట్రాప్ అయిపోతున్నట్టే. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇది అబ్జర్వ్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా మన లైఫ్లో కాంప్లికేషన్స్, దాంతోపాటు రికవరీ కష్టమైపోయే గుణాలు ఎక్కువ పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్ట్, అందుబాటు సపోర్ట్ ఇచ్చే దానికి పరిధి మించిపోతుంది. అప్పుడు నీకు హెల్త్ సిస్టమ్ ఒకటే కాక పోలీస్ సిస్టమ్, పబ్లిక్ సిస్టమ్, ఫ్యామిలీ సిస్టమ్ అందరూ కూడా సపోర్ట్ చేసే తప్ప నీ రికవరీకి, నీ యొక్క లైఫ్ మళ్ళీ రీఇంటిగ్రేట్ కావడంలో
ఇబ్బంది అయిపోతుంది. ఓకే సార్, అంటే స్నాటింగ్ చేస్తారు సార్ జనరల్ గా, అంటే నోస్ దగ్గర నుంచి చేస్తారు. ఇంకోటి ఇంజెక్షన్ కూడా ఇంజెక్ట్ చేసుకుంటారు డ్రగ్స్ ని. అసలు ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ ని అలా చేస్తారు, అసలు అట్లా చేయడం వల్ల ఏమేమి జరుగుతుంది సార్? స్నాటింగ్ అంటే మనము నేసల్ మ్యూకోజా ద్వారా అబ్జార్బ్ అయ్యే ఒక మెథడ్. అది పౌడర్ ఫామ్ అయినా సరే, డ్రాప్స్ ఫామ్ అయినా సరే, మనం తీసుకునే డ్రగ్స్ ఈ లైక్ కొకేన్ కానీ, ఎండిఎంఏ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సింథటిక్ కెనాబినాయిడ్స్ లాంటివి కానీ, అంటే ల్యాబ్ తో తయారు చేసే కొన్ని గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ని సింథటిక్ కెనాబినాయిడ్స్ అంటాము. సో ఓపియాయిడ్స్ ఇవి కూడా మనము స్నాటింగ్ రూట్ లో జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మెత్ అంటాం, మెథాంఫెటమిన్ అంటాం, స్టిమ్యులెంట్ డ్రగ్స్. ఇవి వీటితో పాటు కొకేన్ కూడా మనకు ఈ నేసల్ మ్యూకోజా తోటి అబ్జర్వ్ అయిపోయే కొద్దీ ఇక్కడ సడన్ గా వాస్కులేచర్ అనేది ఒక స్ప్లిట్ అయిపోతుంది, డైలేట్ అయిపోయి స్ప్లిట్ అయిపోతుంది. సో బ్లీడింగ్ వచ్చేస్తుంటాయి కొందరికి, బ్లడ్ ముక్కులో నుంచి బ్లీడ్ కారడము. ఇవి మెల్లమెల్లగా నేసల్ పర్ఫరేషన్ దారితీస్తాయి, ఇన్ఫెక్షన్స్ దారితీస్తాయి. ఇక్కడ వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని డేంజర్ జోన్ అంటాం. ఇవి ఫ్రీక్వెంట్ గా బ్రెయిన్ కి ట్రాన్స్మిట్ అయిపోతాయి. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్, ఇన్ఫెక్టివ్ మెనింజైటిస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు కూడా మనం నోట్ చేస్తుంటాం. సో స్నాటింగ్ రూట్ అనేది ఒక రకంగా తొందరగా బ్లడ్ లోకి రీచ్ అయ్యే ఒక రూట్ లాగా మనం వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంటారు. బట్ ఏ ఫామ్ లో ఏ రూట్ లో వెళ్ళినా కూడా మనకు అది బ్లడ్ లో కలిసి ఆ బ్రెయిన్ కి వెళ్ళడము, దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ రెండు కూడా చూస్తుంటాం. ఏ రూట్ కూడా సేఫ్ కాదు, దానికి ఉండే ఎఫెక్ట్స్ డిఫరెంట్ గా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓరల్ రూట్ తీసుకున్నారనుకో, గాంజానే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంజాని బాంగ్ ఫామ్ లో ఓరల్ రూట్ తీసుకున్నప్పుడు డిలేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ లాంగ్ ఎఫెక్ట్, డ్యూరబుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అబ్జర్వ్ అయ్యి ఒక అరగంట టైం పట్టొచ్చు మీ బ్రెయిన్ కి రీచ్ కావడంలో, బట్ రీచ్ అయ్యాక ఒక 24 hours కూడా ఉండొచ్చు, 72 hours, 48 hours కూడా ఉండొచ్చు దాని యొక్క ఎఫెక్ట్స్. అదే స్మోకింగ్ రూట్ లో తీసుకున్నాక, స్నాటింగ్ రూట్ లో తీసుకున్నాక దాని యొక్క ఎఫెక్ట్స్ విత్ ఇన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు బ్రెయిన్ కి. బట్ దాని యొక్క ఎఫెక్ట్స్ ఎంత తొందరగా బ్రెయిన్ కి రీచ్ అయిందనుకో అంత ఎక్కువగా అడిక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంత లేట్గా అయిపోయే కొద్దీ అంత అడిక్షన్ అయ్యే ఛాన్స్ తగ్గుతాయి, బట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం, దాని ఎఫెక్ట్ రావట్లేదు అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు. సో ఏ రూట్ అయినా సరే బ్రెయిన్ రీచ్ అయ్యి దాని కాంప్లికేషన్స్ ని అడిక్షన్ రూపంలో కానీ, సైడ్ ఎఫెక్ట్ రూపంలో కానీ తెలియజేస్తుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మీ ఉన్న బిజీ షెడ్యూల్ వీలవట్లేదు. మళ్ళీ పార్ట్ 2 చేద్దాం సార్. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్.